వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. సినిమా అంటేనే ఒక పెద్ద మహాయజ్ఞం అనుకోవాలి. మరి ఆ మహాయజ్ఞాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే బాగానే ఉంటుంది, వక్ర మార్గంలో పడితే ఇంకో రకంగా ఉంటుంది. అలాంటి యజ్ఞం సినిమాతోనే డైరెక్టర్గా ఆయన పెద్ద మంచి పేరు తెచ్చుకున్నారు. గోపీచంద్ హీరోగా రూపొందిన ఈతరం ఫిలిమ్స్. ఈతరం బ్యానర్ అంటేనే ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకు తెలుసు. ఆ తర్వాత ఆయన పిల్ల నువ్వు లేని జీవితం కానీ మరి రకరకాల సినిమాలు, చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు తిరగబడరా నా స్వామి అంటూ ఇంకో సినిమా చేశారు. ఆయనే ఏఎస్ రవికుమార్ చౌదరి గారు. ఇవాళ మన గెస్ట్ ఆయనే. ఆయనతో మాట్లాడే ముందు ఆయన గురించి చిన్న ఏవి ద్వారా మనం చూద్దాం. సినిమా రంగంలో గురువును మించిన శిష్యులు చాలా అరుదు. ఎందరో గురువుల నుంచి మరెందరో శిష్యులు వచ్చి దర్శకులుగా ఎన్నో హిట్లిచ్చారు. కానీ గురువును మించిన శిష్యులు అనే పేరు కొందరికే ఉంది. వారే వివి వినాయక్, శ్రీను వైట్ల, ఎస్ఎస్ రవికుమార్ చౌదరి. ఇక గురువు ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయనే సాగర్. 1994లో అమ్మ దొంగ చిత్రానికి సాగర్ వద్ద అప్రెంటిస్ గా చేరిన ఓ కుర్రాడు ఆ తర్వాత కాలంలో సినిమా రంగంలో రాటుదేలాడు. అతనే ఎస్ఎస్ రవికుమార్ చౌదరి. అతనిలో పల్నాటి పౌరుషానికి ఏమీ తక్కువ లేదు. అందుకే అతని మాటల్లోని ఘాటుకు హర్టయ్యేవారుంటారు. అతని చిలిపి చేష్టలకు ముచ్చటపడేవారు ఉంటారు. చిన్నప్పటి నుంచి అతని కేర్ ఆఫ్ అడ్రస్ లైబ్రరీలే. ఏదైనా పట్టుకుంటే దాన్ని లోతు చూడకుండా వదలని గుణం. అలా అతనిలోని బహుముఖ ప్రజ్ఞ కాలేజ్ రోజుల్లోనే అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది. స్టేట్ రికార్డులతో శభాష్ అనిపించుకున్నాడు. మనసుతో సినిమా రంగంలో అడుగుపెట్టినా ఇక్కడ మహాయజ్ఞం తప్పదని తెలుసుకున్నాడు. దర్శకుడిగా తొలి అవకాశం కూడా మనసుతో చిత్రంతోనే వరించింది. ఆ సినిమా నిరాశపరిచినా ఆ తర్వాత హీరో గోపీచంద్ తో రూపొందించిన యజ్ఞం బ్లాక్ బస్టర్ హిట్ అయి దర్శకుడిగా తన జీవితాన్ని, హీరోగా గోపీచంద్ జీవితాన్ని మలుపు తిప్పేసింది. ఆ వెంటనే తను ఎంతో అభిమానించే బాలయ్యకు డైరెక్ట్ చేసే అవకాశం వరించింది. అలా రూపొందిందే వీరభద్ర. ఆ తర్వాత ఆట ఆడిస్తా, ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాలు చేసిన ఫలితం అంతంత మాత్రమే. సాయిధరం తేజ్ హీరోగా రూపొందించిన పిల్లా నువ్వులేని జీవితంతో మరో సూపర్ హిట్ దక్కింది. హీరోగా సాయిధరం తేజ్ జీవితం మలుపు తిరగడానికి కూడా ఆ హిట్ నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. తాజాగా తిరగబడరా సామి అంటూ రాజ్ తరుణ్ ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. మరి ఈ సినిమా రాజ్ తరుణ్ కు ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఈ నెలలోనే సినిమా విడుదలవుతుంది. ఇక రవికుమార్ చౌదరిలోని నటుడు కూడా అప్పుడప్పుడు తెర మీద కనిపిస్తూ ఉంటాడు. భిన్న పార్శ్వాలున్న వ్యక్తిత్వం అతనిది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంటే వల్లమాలిన అభిమానం ఈ నారా కోడూరు కుర్రాడిది. ఏవి చూశారు కదా, రవికుమార్ చౌదరి గారితో మనం మాట్లాడదాం. సార్ నమస్తే రవికుమార్ గారు. నమస్తే సుందర్ గారు. ఏఎస్ అంటే ఏంటండి? మా ఇంటి పేరు ఆరంవళ్ళ అండి. మా అమ్మ పేరు సుశీలాదేవి. నేను 94లో వచ్చాను ఇండస్ట్రీకి. మా గురువు సాగర్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న ఫస్ట్ షెడ్యూల్లోనే ఆవిడ చనిపోయారు. నాకు మా అమ్మతోటి బాగా అటాచ్మెంట్, అంటే ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది, నాకు కొంచెం ఎక్కువ అండి. ఆవిడ చనిపోయిన తర్వాత అసలు నా పేరు ఏ రవికుమార్ సార్. అప్పుడు ఏఎస్ రవికుమార్ అని స్టార్ట్ చేశాను. మళ్ళీ కేఎస్ రవికుమార్ ఇంకో డైరెక్టర్ గారు ఉన్నారు, పెద్ద ఆయన పేరు ఈ పేరు సిమిలర్గా ఉంటుందని చెప్పి ఫ్రెండ్స్ అందరూ చౌదరి పెట్టారండి. అట్లా ఏఎస్ రవికుమార్ చౌదరి అయింది సార్. చౌదరి పెట్టుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు? ఏం లేదు సార్. అంటే ఒకవేళ సినిమా ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కదా, చౌదరి అంటే మనకు అవకాశాలు బాగా వస్తాయి అనుకుంటానండి. ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ అని అంత క్యాస్ట్ ఫీలింగ్ బయట అనుకున్నంత ఉండదు సార్. ఇక్కడ ఓన్లీ టాలెంట్, సక్సెస్. మీరు ఫ్లాప్లో ఉన్నారనుకోండి, మీ క్యాస్ట్లో వచ్చి సినిమా ఇస్తాడా? ఎవరు కదా. మీరు సక్సెస్లో ఉన్నారనుకోండి, అన్ని క్యాస్ట్లో వచ్చి సినిమా ఇస్తారు. కాబట్టి ఇక్కడ అలాంటిది నేను పెద్దగా చూడలేదు. బయట అనుకునేది మాత్రం అనుకుంటున్నారు, బట్ అంత బయట అనుకునేంత తీవ్రత లేదండి. వీఆర్ ఫ్రెండ్స్ అందరం. ఇప్పుడు మా గురుగారు విద్యాసాగర్ రెడ్డి, వి వినాయక్ తెలుసు మీకు. కానీ ఆయన సాగర్ రెడ్డి అని ఎవరు అనుకోరు. ఆయన ఫస్ట్లో ఆయన పేరే హుయ్యూరు విద్యాసాగర్ రెడ్డిని పడేదండి. తర్వాత ఆయనే సాగర్ అని షార్ట్ కట్ చేసుకున్నారు. ఎందుకని అట్లా అదే తెలియదు సార్. ఇప్పుడు సార్ నేను 10 years వి వినాయక్ ఉన్నానండి. మరి ఆయన అతను చౌదరి కాదు కదా, సాగర్ గారు చౌదరి కాదు కదా, నేను కాపు కాదు కదా. జి నాగేశ్వర రెడ్డి ఉన్నాడు. తనకు మేమంతా మరి 10 years ఒకే కాంపౌండ్లో, ఆల్మోస్ట్ వినయ్ నేను ఒకే రూమ్లో, ఒకే బెడ్, ఒకే. సాధారణంగా గురువుని ముంచిన శిష్యులు ఉంటారు, గురువుని మించిన శిష్యులు ఉంటారు. ముంచిన శిష్యులు మీరేమో సాగర్ గారి శిష్యులు అందరూ మంచి పైకి వచ్చారు. అంటే గురువుని మించిన శిష్యులు అంటే అది మాకు ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ సార్. స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. అంటే రైటర్స్ అటాచ్ చేసి సీన్ ఎలా రాయించుకోవాలి మాకు తెలిసిపోయేది. అందుకని ఎప్పుడు రైటర్స్ ఉండేవాళ్ళం కదండి. ఎల్బీ శ్రీరామ్ గారు రైటర్ అయితేనేమో వినయ్ ఉండేవాడు ఎల్బీ గారితో. మరుదూర్ రాజా గారు రైటర్ అయితేనేమో నేను ఉండేవాడిని. అంటే ఎవరికి భావ సారూప్యత ఉంటుందో వాళ్ళకి అటాచ్ చేసేవాడు. ఓకే. సీను అందరితో ఉండేవాడు. వైట్ల సీను గారు. ఎవరెవరు ఉండేవాళ్ళు సాగర్ గారి దగ్గర? నేను జాయిన్ అవ్వకముందే వినయ్ జాయిన్ అయ్యాడు సార్ అమ్మ దొంగ సినిమాకి. అది వినయ్ కూడా ఫస్ట్ సినిమా అదే. నేను వినయ్ అనకూడదు, వినయ్ అన్న అంటాను. వినాయక్ అని ఆయన సినిమా పేరుకి వచ్చింది. అంటే మేము ఎదురు ఉన్నప్పుడు వినయ్ అనుకుంటాం, రవి అంటాడు, బయట నేను అన్నయ్య అంటాను. ఓకే. అంటే అంత రెస్పెక్ట్ ఇస్తాను వినయానికి.
94 ఆగస్టులో స్టార్ట్ అయిందండి సినిమా అమ్మదొంగ. అమ్మదొంగ. దానికి వినయ్ అన్న అసిస్టెంట్ డైరెక్టర్, నేను అప్రెంటిస్, శ్రీను వైట్ల అసోసియేట్ డైరెక్టర్. అలా ముగ్గురుతో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి. శ్రీను అన్న మధ్యలో వేరే సినిమాకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను విని ఆల్మోస్ట్ 10 years గురుగారి దగ్గరే ఉన్నాం. మాకు ఇల్లు అదే, మేము పట్టుకునేది అక్కడే, మేము తినేది అక్కడే, మా బట్టలు ఆయన కొనిచ్చేవాడు, మాకు ఫుడ్ పెట్టేవాడు, డబ్బులు ఇచ్చేవాడు. ఇంకా ఒక ఫాదర్ లాగా అయిపోయాడు మాకు. అందరూ నాన్న అంటారు ఆయన్ని ఇంగ్లీష్లోనే. బట్ ఆయన లేకపోవటం చాలా దురదృష్టకరం. ఫస్ట్ మన ఛానల్కి చెప్పాల్సి వస్తుంది. ఒక విషయం చెప్పాల్సి ఉంది గారు, ఫస్టే చెప్తాను అనుకున్నాను, సారీ. నేను చాలా ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇచ్చాను. బట్ మన లియో ఛానల్ అనగానే కొంచెం ఒంట్లో బాగాలేకపోయినా ఉత్సాహం తన్నుకొచ్చింది. మీ వాయిస్ కూడా చాలా స్లోగా వస్తుంది. నేను కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. బట్ లియో ఛానల్ అనగానే ఆటోమేటిక్గా బాలకృష్ణ గారికి ఎంత ఎనర్జీ వచ్చేస్తా ఆ ఎనర్జీ వచ్చేసింది. అదే తిరగబడరా స్వామి అంటూ మళ్ళీ రాబోతున్నారు రేపు 23rd సార్, February 23rd. ఓకే, అది పెద్ద సంచలనం అయింది. మీరు ఆ వేదిక మీదే మన్నార సోపరాన్ని ముద్దు పెట్టుకున్నారు. అంటే అమ్మాయి అందానికి ఏమన్నా ఇదైపోయారా లేకపోతే? సార్ అమ్మాయి నాకు కూతురు లేదని చెప్పారు. తర్వాత అమ్మాయి కూడా చెప్పింది. ఆ రోజు ఏమైందంటే మేము ఆఫ్టర్ లాంగ్ టైం కలుసుకున్నాం. షూటింగ్లో ఆల్మోస్ట్ 30 days జైరాబాద్లోనే ఒకే హోటల్లో ఉన్నాం. ఏ రోజు ఆ అమ్మాయితో నేను 10 నిమిషాలు మాట్లాడింది కానీ లొకేషన్లో సీన్ చెప్పడం తప్ప, షార్ట్ చెప్పడం తప్ప ఏ రోజు ఒక చిన్న జోక్ వేసింది కానీ అమ్మాయితో లేదు. బట్ ఆ అమ్మాయి డెడికేషన్ నాకు నచ్చింది. ఓకే, అప్పుడు లాంగ్ టైం కలిసేటప్పటికి అది కూడా అందులో ఉన్నట్టు అది స్టేజ్ మీద కాదు సార్, రాంగ్. అది మొత్తం స్టేజ్ మీద ప్రోగ్రామ్ అయిపోయింది, అంతా వచ్చేసింది. ప్రసాద్ ల్యాబ్లో కిందకి దిగి ఆ లాన్ దగ్గర ఓకే అందరూ ఫోటో దిగుతున్నాను, నేను కూడా ఫోటో దిగున్నారు. ఇలా ఫోటో దిగుతున్నా ఆ అమ్మాయి బుక్ చూపించి ఇలా ఉంది. అప్పుడు నేను కిస్ చేశాను. ఇలా అనమంటే ముద్దు పెట్టుకోమనేమో. అదే కదా, అంతే కదా. మళ్ళీ అమ్మాయి అక్కడే థ్యాంక్స్ కూడా చెప్పింది కదండి, థ్యాంక్ యూ సార్ అని అది కూడా చెప్పింది. మళ్ళీ తర్వాత అడిగారా, నేను ముద్దు పెట్టుకోవడం వల్ల ఏమైనా ఫీల్ అయ్యావా అని అడిగారా? అని అడిగానండి. అదంటే తప్పే ఉంది అన్నారు. ఇప్పుడు మనకు కొత్త ఏమో సార్, నార్త్ ఇండియాలో ఇది వెరీ కామన్. ఇప్పుడు మన వాళ్ళు ఎంతమంది హీరోయిన్లు ముద్దు పెట్టుకోలేదండి స్టేజ్ మీద, అది పెద్ద స్టార్సే పెట్టుకున్నారు. నాదెంతండి. మొత్తానికి ఈ తిరగబడరా స్వామి అనే సినిమా సార్ ఈ డైరెక్టర్ హీరోయిన్ ముద్దు పెట్టుకోవడం వల్ల కొద్దిగా పాపులారిటీ వచ్చింది. ఏదో విధంగా ముందు పాపులారిటీ వచ్చింది కదా సార్. ఎందుకంటే అది చిన్న సినిమా, ఇక్కడ స్టార్స్ లేరు, ఓన్లీ కథ ఉందంతే. డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ ఉన్నారు. సినిమాని ఎలాగోలా బయటకు వెళ్ళడం కోసం, కొంచెం పబ్లిసిటీ కోసం అది కూడా ఉపయోగపడింది తప్ప కావాలని ప్లాన్ చేసింది మాత్రం కాదు. అదే అసలు కావాలని చేస్తూ ఉంటారు. నా మెంటాలిటీ అలాంటిది కాదు. ఏమైనా కావాలని చేయాలంటే డైరెక్ట్గా చెప్పి చేస్తాను. ఇప్పుడు అమ్మాయిని ముద్ద పెట్టుకుపోతున్నాను, అందరూ చూడండి అని చేస్తాను, నాకు భయం లేదు. బట్ అలా చేయలేదు. ఇప్పుడు ఈ సినిమా విషయానికి వచ్చే ముందు బాలయ్య బాబుతో మీరు వీరభద్ర చేశారు. అంతకుముందు మంచి హిట్లు ఉన్నాయి మీకు. బాలయ్య బాబుతో అవకాశం అనగానే ఓ రేంజ్లో మనం చూపించాలి. మరి ఎక్కడ అది బెడిసి కొట్టింది సార్? యాక్చువల్గా బాలకృష్ణ గారి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. ఐఎమ్ హార్డ్ కోర్ ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్. దాంట్లో నో డౌట్ ఫ్యాన్స్ అందరికీ తెలుసండి. మాది గుంటూరు జిల్లా నారాకోటూరు సార్. ఊరు మొత్తం ఐక్యతగా ఉండే ఊరు అది. ఇప్పుడు కూడా పవర్ఫుల్ ఊరు నారాకోటూరు. చుట్టుపక్కల అందరూ చెప్తారు. 365 days ఎన్టీఆర్ది బొమ్మ ఉంటుంది, 365 days బాలకృష్ణ గారి కటౌట్ ఉంటుంది. అలాంటి ఊళ్ళో చూసినాడు నేను. 7th classలో నేను చూసింది మంగమ్మ గారు ఏమన్నాడు సార్. ఆ రోజు నుంచి ఆయనకు ఫ్యాన్ అయిపోయి ఆయన సినిమాలు చూసుకుంటూ పెరిగినవాడు. ఫస్ట్ షో చూడాల్సిందే. షర్టు చినిగిపోయినా, దెబ్బలు తగిలినా, ఆ ఎంత గొడవ జరిగినా ఆ సినిమా చూడాల్సిందే ఆయన్ని. అలా వచ్చిన వాడిని యజ్ఞం పెద్ద హిట్ తర్వాత ఫస్ట్ నేను తీసింది మనసుతో సార్. భవ్య ఆనంద్ ప్రసాద్ గారు. ఆయన నాకు దర్శకుడిగా బొట్టు పెట్టింది భవ్య ఆనంద్ ప్రసాద్ గారు. ఆ సినిమా ఆశించినంత కాదు, అట్టప్లాఫ్ అండి. 1 day ఆడింది అది. అంటే బుడిబుడి నడకలతో. బట్ మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎక్స్పీరియన్స్ ఎట్ అదర్ కాస్ట్, అంటే వాళ్ళ డబ్బులతో పాపం నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ తర్వాత పోకూరు బాబురావు గారు చేరదీసి దగ్గరుండి ఆయన కథ రాయించి. కారణంగా మొదటి సినిమా ఆడకపోతే ఇంకో సినిమా రావడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు చాలా కష్టం. బట్ అప్పుడు ఏమైందంటే సార్, అక్కడ మనసుతో కంటే ముందు నేను వినయ్ డైరెక్షన్ చేద్దామని చెప్పి గురుగారికి చెప్పేసి ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చేసాం. వచ్చి కథలు రాసుకున్న తర్వాత నేనేం చేశానంటే, నాకు కొంచెం నేను ఏఎస్ఎఫ్ గుంటూరులో ఏఎస్ఎఫ్లో బాగా తిరిగి ఉండండి. టౌన్లో ట్రైన్ కింద పడుకునేవాడిని, మన ఫైర్ ఇంజిన్ కింద పడుకునేవాడిని, అన్ని యాక్టర్స్లో బాగా యాక్టివ్గా ఉండేవాడిని. ఆ అభ్యుదయ భావాలు ఎక్కువ. డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు నేను ఒక కథ రాసుకున్నాను, 1000 పడగలు అని ఒక కథ రాసుకున్నాను. కథ రాసుకొని అయ్యప్పమాల వేసుకొని తలంటు స్నానం చేసి ఇప్పుడు కథ చెప్పాలి, కథ చెప్పడం స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ స్టార్ట్ అవుతామంటే జగన్ డైరీ అని ఒక బుక్ ఉంటుంది, ఫిలిం. అవును, జర్నలిస్ట్ జగన్. దాంట్లో డైరెక్ట్గా నేను తీశాను. ఈ తరం ఎక్కడో చూశాను, ఆయన నెంబర్ దొరికింది. ఓకే, ఆఫీస్ నెంబర్ ఉంది. ఫోన్ చేశాను, కథ చెప్పాలంటే ఇట్లా నేను రవికుమార్ చౌదరి నా పేరు అంటే రమ్మన్నారు. వెళ్ళిన కలిసాను నేను. లేదమ్మా నేను ఆల్రెడీ వేరే పాయింట్ అనుకుంటున్నాను, మేము ఫిక్స్ అయిపోయాం వేరే సినిమా వేరే డైరెక్టర్ తోటి. అంటే నువ్వెవరో కూడా తెలియదు నాకు అంటే. ఆయనకి ఏంటంటే సార్,
డైరెక్టర్ టాలెంట్ పెట్టేస్తాను నేను. ఓకే, పోకిరి బాబు గారు. అవును, ఆ సమస్య లేదు. టాలెంట్ ఉంటే పొరపాటున కూడా దాన్ని చేజార్చుకోరు. వాడిని కొట్టైనా తిట్టైనా సరే వాళ్ళు ఉన్న మొత్తం బయట తీస్తారు ఆయన. దాంట్లో నో డౌట్, అది నా అదృష్టం. అదే ఇది మనసుతో కంటే ముందండి, నా ఫస్ట్ సినిమా కంటే ముందు నేను కథ నెరేట్ చేశాను. కథ అద్భుతంగా నెరేట్ చేసామ్మా. బట్ చెప్పాను కదా, ఆల్రెడీ ఒక పాయింట్ చేసుకున్నాను. పోనీ ఈ సినిమా వర్క్ చేయి, కోడైరెక్టర్గా వర్క్ చేయి, ఆ తర్వాత నేను నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాను అని చెప్పాను. వర్క్ చేస్తాను సార్ అని చెప్పాను. అలా ఒక కథ మీద రన్ అవుతున్న టైంలో నాకు ఆర్టిస్ట్ ప్రసాద్ బాబు గారు ఫోన్ చేసి, ఇట్లా భవ్య ఆనప్రసాద్ గారిని కలువు, వాళ్ళకి అర్జెంట్గా డైరెక్టర్ కావాలి, వాళ్ళు మంచి ప్రొడ్యూసర్స్ అన్నారు. ఆయనతో నాకు బాగా ఫ్రెండ్లీ నేచర్ ఉందండి, ప్రసాద్ బాబు గారితో. వాళ్ళ ఇంట్లో పిల్లవాళ్ళకి తిరిగేవాడిని. ఓకే, ఆయన చెప్పారు కదా అని చెప్పి. ఎట్లా పరిచయం ఆయన యాక్చువల్గా మళ్ళీ దీనికి చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది సార్. నేను దెన్ ఐ వాజ్ ఇన్ జేకేసీ కాలేజ్ గుంటూరు, 89 to 94 జేకేసీ కాలేజ్ అండి. ఆల్మోస్ట్ 100 పైగా షీల్డ్స్ ఇచ్చాను కాలేజ్కి అని స్టేట్ లెవెల్. మిమిక్రీ 3 సార్లు స్టేట్ ఫస్ట్, మోనో యాక్షన్ స్టేట్ ఫస్ట్, మైమింగ్ స్టేట్ ఫస్ట్, డిబేటింగ్ స్టేట్ ఫస్ట్, ఎలక్యూషన్ స్టేట్ ఫస్ట్, స్పాట్ స్పీచ్ స్టేట్ ఫస్ట్, ఎన్సీసీ కాలేజ్ అండర్ ఆఫీసర్, కాలేజ్ అండర్ ఆఫీసర్ అండ్ ద బెస్ట్ క్యాడెట్ ఫర్ 25 ఆంధ్ర బెటర్ మా కాలేజ్ నుంచి అండి. ఇట్లా ఏఎస్ఎఫ్లో ఉండేవాడిని, ఎస్ఆర్ రైటింగ్లో ఉండేవాడిని, ఇట్లా అన్నింటిలో ఉండేవాడిని. అక్కడ నాకు ఒక సంవత్సరం ప్రైజ్లు వస్తూ ఉన్నాయి. అప్పుడు ఎట్లా చంద్రసింహాద్రి గారు వైస్ ఛాన్సలర్ ఆయన ఉన్నారు, మన కొమ్మినేని అప్పారావు గారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు, ఈ సినిమాలో చక్రవర్తి గారు ఆయన గెస్ట్గా ఉన్నారు. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు రవికుమార్ అన్నారు, తీసుకుని వెళ్తున్నాను. మళ్ళీ ఇమీడియట్గా ఫస్ట్ ప్రైజ్ గోస్ టు రవికుమార్ అన్నారు, తీసుకెళ్తున్నాను. థర్డ్ టైం కూడా రిపీట్ అవుతుంది, నువ్వు ఇక్కడే ఉండవు అని నీకు వచ్చినట్టుని అన్నాడు చక్రవర్తి గారు. ఆల్మోస్ట్ సగం నాకే వచ్చేయండి. ఇప్పుడు కూడా మా కాలేజ్కి వెళ్తే ఉంటాయి, ప్రిన్సిపల్ గారు రూమ్లో ఉంటాయి. మొన్న కాలేజ్ 50 years గోల్డెన్ జూబ్లీలో కూడా నా ఫోటో వేసి నా గురించి 1 page రాశారంటే అది నాకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్. అక్కడ పరిచయం అయింది చక్రవర్తి గారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన కలిశాను. ఈవెంట్ గుర్తుపట్టాను, నువ్వు నారాకోట కుర్రాడు కదా కాలేజీలో అన్నాడు. అవును అవును సార్ అన్న. ఆ పరిచయం అక్కడి నుంచి నన్ను రైటర్ చేశారు. అప్పుడు ఇంకా సాగర్ గారి దగ్గర చేరాను సార్. చేరినప్పుడు అమ్మనాకోట్ల సినిమా జరుగుతుంది. సాగర్ గారి దగ్గర 3వ సినిమా అది. ఫస్ట్ అమ్మదొంగ, తర్వాత భారసింహంకి వినయలేడు. అమ్మనాకోళ్ళకి వినయన్ ఉన్నాడు, నేను ఉన్నాను. ఆ టైంలో చక్రవర్తి గారు మళ్ళీ కలిశారు. ఆ టైంలో ఆయన మ్యూజిక్ మానేసి ఉన్నారు. మ్యూజిక్ మానేసి ఉండి ఆయన టీవీ సీరియల్ డైరెక్ట్ చేద్దామనే ప్రయత్నంలో ఉన్నారు. నువ్వు బాగా రాస్తావు కదా, నాకు వేరే రైటర్ వద్దు, నువ్వే ఒక కథ చెప్పు అన్నాడు. పెద్ద అడిగారు కదా అని చెప్పి అలా 15 minutes లైన్ చెప్పానండి. ఫిక్స్ చేశాడు ఆయన. ఫిక్స్ చేశాడు. ఇమీడియట్గా జమినీకరణ్ గారిని పిలిచారు. ఆయన ఓకే అన్నారు. నన్ను చెన్నై తీసుకెళ్ళటం, ఏదో ఒక పక్క సినిమా జరుగుతుంది, అన్నట్టుగా సినిమా చేస్తున్నాను. నాకు 2 కార్లు వచ్చేసారు. ఇప్పుడు కొంచెం గర్వంగా ఉండేది. చక్రవర్తి గారి కంపెనీ నుంచి ఒక కారు వచ్చేది, అమ్మనాకోళ్ళ కంపెనీ నుంచి ఒక కారు వచ్చేది. ఈ కార్తో ఈ షూటింగ్కి వెళ్ళేవాడిని, ఆ కారు ఫాలో అయ్యేది. ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ కారు వదిలేసి ఈ కారు రైటర్గా వెళ్ళేవాడిని. ఆ క్రమంలో నాకు ప్రసాద్ బాబు గారు పరిచయం అయ్యారు. ఆయన కూడా డైరెక్ట్ చేద్దాం అనుకున్న సినిమా తలంబరాలు అని, దానికి కథ రాశాను నేను. చక్రవర్తి గారి ఇంట్లో శ్రీ ఎలా ఉండేవాడో, శ్రీతో పాటు నేను ఎలా ఉండేవాడిని. అప్ప 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 అంటుండేవాడిని. నేను చెన్నై వెళ్తే కంపల్సరీ చక్రవర్తి గారి ఇంట్లోనే ఉండేవాడిని. అలాగే ఆయన హైదరాబాద్ వస్తే ఫస్ట్ కాల్ నాకే చేసేవాళ్ళు. ఆయనతో పట్టుకున్నాం నైట్ అంతా. సార్ 1000-12 సినిమాలు వేసిన మ్యూజిక్ డైరెక్టర్ సార్ ఆయన అనుభవాలు నాకు అది చాలా ప్లస్ అయింది. ఆయన అనుభవాలు చెప్పేవాళ్ళు. రికార్డింగ్ ఎలా చేయించుకోవాలి, ట్యూన్స్ ఎలా, మాస్ ఆడిని ఎలా అట్రాక్ట్ చేసే ట్యూన్స్ ఉండాలి అని చెప్పేవాడు. నాకు సంగీతం రాదురా, మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత నేర్చుకున్నారా అని చెప్పేవాడు అండి. అక్కడ ప్రసాద్ బాబు గారు నాకు పరిచయం సార్. ఆ ప్రసాద్ బాబు గారికి కథ ఇచ్చాను. అది ప్రసాద్ బాబు గారు మైండ్లో ఉంది. ప్రసాద్ బాబు గారు అమ్మాయి నవ్వితే అనే ఆనంద్ ప్రసాద్ గారి సినిమాలో యాక్ట్ చేశారు. యాక్ట్ చేసినప్పుడు ఆయన చెప్పారు, మంచి డైరెక్టర్ కావాలి ఎవరు చూడండి. ప్రసాద్ బాబు గారు అంటే మంగా టిఫిన్ సెంటర్ దగ్గర అపార్ట్మెంట్ అక్కడ ఉండేవాళ్ళు. అవునండి. ఇప్పుడు అక్కడ ఉన్నారు, రాజీవ్ నగర్లో. ఆయన ఇంట్లో పిల్లల్లో ఉండేవాడు. నేను కూడా ఆయన భవ్యాన ప్రసాద్ గారికి రికమెండ్ చేశారు. అప్పుడు నాదేం జరుగుతుంది, ఈ తరంలో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. సార్ పిలిచారు కదా అని చెప్పి వెళ్ళాను. కథ కూడా లేదండి, బట్ ఏదో ఒకటి చెప్పాలి కదా అని చెప్పి టకటక ఫామ్ అయింది. మోతీనగర్ నుంచి మన బాలకృష్ణ గారి ఇంటి వెనక ఉంటుంది ఆఫీస్, అప్పుడు మనసుతో ఆఫీస్. అక్కడికి వచ్చేలోపు కథ ఫామ్ అయిపోయింది. 25 minutes నెరేట్ చేశాను. ఆకాష్ కదా హీరో. ఆకాష్ 20 to 30 minutes నెరేట్ చేశాను. ఆయన ఇమీడియట్గా ఓకే అని అడ్వాన్స్ ఇచ్చేసారు. ఇదేంటి ఇలా జరిగింది, నేను ఊహించలేదే అని చెప్పి మరి పెద్ద ఆయన చెప్పాలి కదా బాబురావు గారికి. డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. సార్ ఇలా జరిగింది సార్ అండి. నేను చేద్దాం అనుకున్నాను డైరెక్టర్, మంచి డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసేవాడిని అనుకున్నాను. పర్లేదు, వాళ్ళు కూడా మంచి వాళ్ళు విన్నాను నేను, ఆనందప్రసాద్ గారు. ఎనివే ఆల్ ద బెస్ట్ రవి అన్నారు. అప్పుడు నేను మనసుతోకి వచ్చేసాను. ఈ మనసుతో ఫస్ట్ రోజు చూశారు బాబురావు గారు. ఆయన ఎక్స్పెక్టేషన్ చాలా బాగా చేస్తాడు అని. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆయన నేను 1% కూడా నేను రీచ్ అవ్వలేకపోయాను. బట్ నేను డల్ అయిపోయాను కానీ భయపడలేదండి.
బట్ కొన్ని రోజులు మాత్రం సతమతం అవుతా ఉన్నా. అప్పుడు మళ్ళీ బాబురావు గారు పిలిచి, నీకు నేను ఉన్నాను, నువ్వేంటి నాకు పూర్తిగా తెలుసు, నువ్వు చేయాల్సిన సినిమా అది కాదు అని చెప్పి ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని తయారు చేయించిందే యజ్ఞం సార్. ఓకే. అంటే నాలో ఉన్న ఎమోషన్స్ని ఇది ఎమోషన్స్ బాగా హ్యాండిల్ చేస్తాడు అనే నమ్మకం. ఎమోషనల్ అంటే 1000 పడగల సబ్జెక్ట్ అసలు చేయలేక చేయలేదు సార్. అది చాలా పెద్ద స్పాన్ అండి, అది ఇండియా లెవెల్లో తెలిసింది. అది ఇప్పటికీ మీ దగ్గర ఉందా? ఉందండి. బట్ కొన్ని సినిమాల్లో కొన్ని ఎపిసోడ్స్ వచ్చేసినాయి కాబట్టి అంటే మీరే పెట్టుకున్నారా? ఆల్మోస్ట్ చెప్తే బాగోదండి, ఒకే ఒక కోడలో కొంత వస్తుంది, కొంత ఉంటుంది. అలాగే ఎవడైతే నాకేంట్లో కొంత ఉంటుంది, మన సముద్రగడ దాంట్లో. ఇప్పుడు ఈ చూసే వరకు సముద్రం కూడా తెలియదు. అదే సముద్రం ఎవడైనాక సముద్రం గారు డైరెక్టర్ మంచి సినిమా పాపం. దాంట్లో అంటే మీరు చెప్పితే వాళ్ళు వినేసి పెట్టించుకున్నారా? లేదు పాప, ఆలోచన లేదు పాపం. మిమ్మల్ని అడిగారు? నన్ను అడగలేదు అసలు, మధ్య ఆ డిస్కషన్ లేదు. అది వాళ్ళకి ఏదో రీమేక్ కొనుక్కున్నారు, ఆ రీమేక్లో వచ్చింది. అది కొంత నేను చేసిన 1000 పడగలో కొంత రమణలో వచ్చింది, తమిళ రమణ. ఓకే. తెలుగులో ఠాగూర్. బట్ ఎవరెవరు కలుసుకొని ఒకళ్ళు చెప్పుకుంది కాదు, కోయిన్సిడెంట్ థాట్స్. బట్ నేను హ్యాపీ ఫీల్ అయ్యాను, అమ్మయ్య నేను ఆలోచించిన థింకింగ్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంది అనే సాటిస్ఫాక్షన్ మాత్రం ఉంది. ఓకే. అసలు 1000 పడగలో విశ్వనాథ సత్యనారాయణ గారు నవల, ఆ నవల చదివారా మీరు? చదివా. ఫేవరెట్ రైటర్స్ అన్నాక ఆయన. అదే జ్ఞానపీఠ అవార్డు వచ్చిన తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు అంతకుముందే ఆయన నేను ఫాలోవర్ని. బట్ ఆ నవలకి ఈ కథకి సంబంధం లేదు. అంటే ప్రతి ఒక్కడు, ఒక మనిషి కొన్ని కోట్ల మంది ఒకేసారి పడగలేస్తే పాముల్లాగా మొత్తం గవర్నమెంట్లో కూలిపోతాయి. మనకు కావాల్సిన హక్కుల కోసం పొలిటికల్ డ్రామా. నాకు ఫస్ట్ నుంచి కొంచెం పొలిటికల్ డ్రామా ఇష్టం సార్. కాలేజీలో ఏఎస్ఎఫ్ నుంచి వచ్చాను కదా, ఆ స్మెల్ ఉంది. ఇప్పటికీ నాది ఆటాడిస్తా సినిమా ఉంటుంది, పొలిటీషియన్ అందరిని ఉతికారేసాను దాంట్లో. ఏ సినిమాలో? ఆటాడిస్తా. అవును. నన్ను కొట్టలే అనేది బాగా పాపులర్. మన డాక్టర్ ఎంపీ సుప్రసాద్ గారు చేశారు, ఆయన చాలా మంచి పేరు తీసుకొచ్చింది. సీకడ్ అన్నయ్య ప్రొడ్యూసర్. ఇప్పుడు మళ్ళీ సీకడ్ అన్నయ్య తోటి ఇంకో సినిమా చేయబోతున్నాను. ఈ సినిమా తర్వాత ఆయన చేస్తున్నాను. అలా యజ్ఞం మనసుతో తర్వాత యజ్ఞం అలా వచ్చింది సార్. యజ్ఞంకి నాకు ఫోన్ చేయని నిర్మాత లేరండి. నాతో చేద్దాం చేయాలి అనుకున్న హీరోలు అందరూ ఉన్నారు. ఓకే. ఆ టైంలో నేను బాలకృష్ణ గారు చేస్తే బాగుండే అని, ఇప్పుడు టైం వచ్చింది మనకి అన్నది మనసుతో. అప్పుడు అంబికా కృష్ణ గారు నాకు అడ్వాన్స్ ఇచ్చారు, 1,80,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు చెన్నైలో. ఆ సినిమా పోయిన తర్వాత తప్పుకున్నారు వాళ్ళు. యజ్ఞం హిట్ తర్వాత చెప్పాను కదా, నాకు ఆల్మోస్ట్ కంటిన్యూగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. కొంతమంది ప్రొడ్యూసర్స్ అయితే నా ఇంటికి వచ్చారు సార్. మార్నింగ్ 7:30కి అర్జున్ రాజు గారు ఇంటికి వచ్చేసారు, మోతీనగర్. షాకు, వేటగాడ ప్రొడ్యూసర్ పెద్ద అయినా, సార్ మీరు రావడం సార్ నేను వస్తాయి కదా అని అలాంటి అనుభవాలు కూడా ఉన్నాయండి. కానీ నేను ఫస్ట్ ఎప్పుడో అడ్వాన్స్ తీసుకున్న సంగతి వాళ్ళు కూడా మర్చిపోయారు. నేనే ఫోన్ చేశానండి, వాళ్ళు కూడా చాలా ఇంటర్వ్యూస్ చెప్పారు. నేను ఫోన్ చేసి, సార్ మీ అడ్వాన్స్ నా దగ్గర గుర్తుందా సార్, ఇప్పుడు చేస్తాను రెడీ అంటే, అయ్యో భలే వాళ్ళే, ఇప్పుడు వదులుకుంటావా, భలే వాడవయ్యా అని వచ్చారు. వచ్చిన తర్వాత హీరో ఎవరంటే అప్పుడు బాలకృష్ణ గారు కాదు, వాళ్ళు చెప్పిన హీరో వేరే హీరో. ఏదో పేరు చెప్పడానికి భయం ఉంది. మహేష్ బాబు గారు తీసుకెళ్ళారు. మహేష్ బాబు దగ్గర తీసుకెళ్ళి కథ చెప్పుకుంటే, కోహినూర్ జాతిరత్నం అని ఆయన కూడా 30 minutes చెప్పాను. ఓకే మనం చేద్దామండి, డెవలప్ చేసి తీసుకురండి అన్నారు. ఆయన ఇంటికి వచ్చాక మళ్ళీ వీళ్ళే ఫోన్ చేశారు, అంబకృష్ణ గారు. ఏమంటే బాలకృష్ణ గారు చేస్తారా అని ఎగిరిగా చేశారు. అబ్బా నేను మీతో చెప్పలేకపోయాను సార్, నా ఏమి సార్ అది, నేను చేస్తాను సార్ అంటే, అప్పుడు బాలకృష్ణ గారిని కలవటం. ఆయన ఫస్ట్ వెళ్ళగానే పూజలు గీజలు జరుగుతూ ఉన్నాయి, మంచి పట్టు వస్త్రాలు కూర్చున్నాడు మనిషి. ఇంటికి వెళ్ళి అంబకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి నేను వెళ్ళాం. నమస్కారం సార్, నమస్కారం. ఏ ఊరు అన్నారు. గుంటూరు. మా సెకండ్ హోమ్ టౌన్, నాకు కూర్చో అన్నారు. మన సినిమా చేస్తున్నాం అంతే అండి. ఆయన ఎగిరిన సినిమా కూడా చూడలేదు, అసలు నేనేంటో కూడా తెలియదు ఆయనకి, తెలియదు అసలు. అప్పటిదాకా మీరు బాలయ్య బాబుని కలవలేదా? కదా. అబ్బో, దూరం నుంచి చాలాసార్లు చూశాను. ఆయన గుంటూరులో క్రికెట్ ఆట కోసం వస్తే ఎన్ని తనులు తిన్నానో పోలీసులతో నాకు తెలుసు. అది కూడా బాలకృష్ణ గారు తెలియదు, ఇప్పుడు కూడా చెప్పలేదు. కానీ అట్లా వీరభద్ర స్టార్ట్ అయిందండి. కథ కోసం మేము తిరగని స్టేట్ లేదు, మేము కలవని రైటర్ లేడు. చివరికి ఆంజనేయ పుష్పానంద గారు అని ఆయన కథ ఓకే చేసుకున్నాం సార్. అది కొంచెం మిస్ హ్యాండిల్ జరిగింది, దాని తప్పు నేనే. అంబకృష్ణ గారు బాగా ఖర్చు పెట్టారు. బాలయ్య బాబు కాల్ షీట్ ఇచ్చారంటేనే కథ మీద మీరే కసరత్తులు చేసుకుని ఒక మంచి సబ్జెక్ట్ ఎంచుకోవాలి. అక్కడ ఎందుకు మరి అట్లా సార్ కొన్ని చాలా చెప్పలేము సార్. బట్ సినిమాకి నేను కష్టపడ్డాను, అన్ని సినిమాల కంటే ఎక్కువ కష్టపడింది వీరభద్రకి. బాలకృష్ణ గారు బ్రహ్మాండం చాలా కష్టపడ్డారు. ఆల్మోస్ట్ 152 days ఏమో వర్కింగ్ డేస్ అండి. నాకు ఎంతసేపు ఆయన చూడగానే ఒక తనమేతంలో వెళ్ళిపోయాడిని. ఈ సినిమా పక్కకి వెళ్ళిపోయింది. ఆయన చూడగానే మనం బాలకృష్ణ గారిని డైరెక్ట్ చేస్తున్నామా, మన మాట ఆయన వింటున్నారా, ఆయన దేవుడు అండి. డైరెక్టర్ ఏం చెప్తే అదే చేస్తారండి. ఓకే. ఇది ఎందుకు అది ఎందుకు అడగరు.
ఫస్ట్ మనలో క్లారిటీ ఉంటే హీ విల్ అప్రిషియేట్, చాలా అప్రిషియేట్ చేస్తారు ఆయన. అలా ఆయనతోటి డైలీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళటం, మధ్యాహ్నం కలిసి భోజనం చేయటం, సాయంత్రం దాకా ఆయనతో ఉండటం. ఆల్మోస్ట్ షూటింగ్ జరిగిన నాళ్ళు వైజాగ్లో డైలీ వాకింగ్ వెళ్ళేవాడిని ఆయనతో పాటే. ఒక 4-5 కిలోమీటర్లు వాక్ చేసేవాడిని. అన్నీ మాట్లాడిన వాళ్ళం, ఏదో చిన్నప్పుడు ఫ్రెండ్స్ లాగా. అంతకంటే అదృష్టమైంది సార్. మళ్ళీ ఆ తర్వాత నన్ను 2-3 సార్లు పిలిపించారు బాలకృష్ణ గారు, చేద్దాం సినిమా, నువ్వు కథ తయారు చేయాలి. అప్పుడు నిజంగా నా దగ్గర కథ లేదండి. ఒకసారి తప్పు జరిగినప్పుడు రెండోసారి జాగ్రత్త పడిపోతే బాగుంది. బాలయ్య బాబు అనగానే మ్యాన్సన్ హౌస్ కనిపిస్తుంది. మరి మ్యాన్సన్ హౌస్ దగ్గరికి ఏం వెళ్ళలేదా? ఆ మ్యాన్సన్ హౌస్ తాగుతానండి. బాలయ్య బాబు బ్రాండ్. అవునవును, అది నేను కూడా అందరూ. బట్ బయట అనుకునే అంత తాగబోతుంది కాదు. బయట నా కొడుకులు చాలా మోసారు నన్ను. అదే చాలా మంది అంటూ ఉంటారు, సాగర్ గారు అది ఆయన శిష్యుడు ఇది అంటారు సార్. అలా తాగుతూ ఉంటే నేను ఇట్లా సినిమాలు మీద సినిమాలు చేస్తూ ఉంటాను. మళ్ళీ ఇప్పుడు సీక్రెట్ అనే సినిమా చేస్తానుగా, ఇది ఫినిష్ అయిపోయిందిగా. ఈ 34 daysలో ఎలా కంప్లీట్ చేశారండి సినిమా. వెన్ యూ కమ్ టు మీ యూ విల్ నో అబౌట్ మీ. నువ్వు దూరంగా ఉండి నా గురించి ఎవడో ఒకటి ఇలా చెప్పుకుని నా కొడుకులు, ఏ నా కొడుకు కూడా నేను తాగటం అనేది చూడలేదండి. ఓకే, నేను ఎక్కడో నా ఫ్లాట్లో ఉంటాను మోతనగర్లో, నేను తాగుతాను. నేను తాగినప్పుడు ఎక్కువ పని చేస్తా, నేను రాసుకుంటూ ఉంటా. కానీ చాలా మంది క్రియేటర్స్ లో ఈ బలహీనత ఉంటుంది. ఎందుకని అది కొంతమంది సిగరెట్ కాలిస్తే ఐడియాస్ వస్తాయి. నేను కూడా కలుస్తాను సెక్రటరీ. ఇప్పుడు శ్రీవెల్ల గారు సరిపోయారు కీర్తి స్టేషన్లో. ఆయన మేము ట్యూన్ ఇచ్చిన తర్వాత ఆయన రాస్తూ ఉంటాడు. యాస్టైలో సిగరెట్ కాలుతూ ఉంటుంది, అది మర్చిపోతారు పాపం, తీసుకొని ఇంకోటి పెట్టుకొని రాస్తూ ఉంటాడు ఆయన. అంటే దీని మీద జాస్ కాదండి, కాన్సన్ట్రేషన్ వేరే చోట ఉంటుంది. అంతేగాని ఇప్పుడు నేను ఒకసారి పెగ్గు పోసుకొని అలా ఉంటాను, వేకజాను 5:30 అవుతుంది ఆ పెగ్గు నేను తాగేటప్పటికి. రాసుకుంటుంటా, మర్చిపోతాను. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నిద్ర వస్తున్నప్పుడు చూస్తే మందు పెట్టుకున్నాను కదా, అలా తాగుతాను సార్. మార్నింగ్ స్మెల్ వస్తుంది. 5:30 తాగి మార్నింగ్ స్మెల్ రాదా సార్? అవును. అలా అని చెప్పి నేను ఏదైనా షూటింగ్లో తాగి పడిపోయినా, షూటింగ్లో ఎవరన్నా ఊగుతూ కనిపించినా నన్ను ఎప్పుడో ఇండస్ట్రీ నుంచి ఇంటికి పంపించేవాడు. సార్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ సార్, ఐఎమ్ బీకామ్. మంచి మాటలతో నేను చెప్పాను కదా మీకు, ఇంత ట్రాక్ రికార్డు ఉన్నవాడిని. ఇండస్ట్రీకి వచ్చింది తాగి పడిపోవడానికి కాదు కదా సార్. నాకు పిల్లలు ఉందిగా, ఒక పాప ఉందిగా. ఇప్పుడే ఇక్కడ శ్రీహర్ అని ఎక్కడ ఉన్నాడు కానీ ఆయన ఒక మాట చెప్పేవారండి, సక్సెస్లో ఉన్నప్పుడు నువ్వేమైనా చెయ్యి, వాడు సూపర్ రా అంటారు. ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు నువ్వేం చేయమని పర్లా. ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఆడు తాగి అంటారు. సక్సెస్లో ఉన్నాడుకో, తాగితే అంటే ఆడు హీరో అని చెప్పి. ఈ సూత్రం అందరికి వచ్చేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇది మంచి మాటే, అందరికీ వచ్చేస్తుందండి. సుభాషిత్వం అనుకోవచ్చు. నిజమే పాప, సుభాషిత్వం చెప్పారైనా. నువ్వు సక్సెస్లో ఉన్నావా, పొద్దున్నే ఇంటికి వెళ్ళి ఎవరింటికి వెళ్ళినా హ్యాంగ్ ఓవర్ పెగ్గేస్తావా అని వాడే అడుగుతాడు. నేను అదే నువ్వు ప్లాఫ్లో వెళ్ళు, వెళ్ళవా వాడు తాగుతాడే అంటాడు, వీడు తాగనట్టు. ఇండస్ట్రీలో తాగనోడే వాడు సార్, ఎవరో ఉంటారు పాపం, 5% ఉంటారు గాంధీ మహాత్మ. వాళ్ళని కూడా ఒక తాగే అలవాటు లేకపోయినా వేరే కారణాలతో వాడిని ఏదో అంటారు. ఏదో కారణం మంచి దర్శనం. మీకు ఇండస్ట్రీకి వచ్చాక అలవాటు అయిందా లేకపోతే? నాకు చక్రవర్తి గారు అలవాటు చేశారు సార్. టీ కాఫీ కూడా తాగేవాడిని కాదు, సిగరెట్ కూడా తాగేవాడిని కాదు. ఓకే. చక్రవర్తి గారి దగ్గరికి ఆంధ్ర క్లబ్లో ఉన్నప్పుడు నాకు ఆంధ్ర క్లబ్లో రూమ్ వేశారు 96లో. అప్పుడు అసలు ఆ స్మెల్ కూడా పడదు. మన ఇంక వీళ్ళందరూ వచ్చేవాడు, ఆయన అసిస్టెంట్లు రాజు గారు, కోటి గారు తక్కువ వచ్చారు, నాగూరు బాబు చక్ర ఉంటారు వాళ్ళు వచ్చేవాడు కాదండి. వాళ్ళు వచ్చేవాడు కాదు. ఈయన మన ఎక్కువ రెగ్యులర్గా నాగూరు బాబు. మనం ఆయన దగ్గర రాని వాళ్ళు ఎవరండి, ఆయన మ్యూజిక్ ఫ్యాక్టరీ. అవును కరెక్టే. వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. నాకు చాలా నిజంగా అండి, ఫ్రాంక్లీ చెప్తున్నాను, నాకు చాలా చిరాకు పుట్టేది. ఏంటి వెళ్ళరా 1 గంట దాకా, 1 గంట తాగుతూ ఉండేవాళ్ళు సార్. నేను పడుకోవాలి. నేనేంటి మళ్ళీ మార్నింగ్ లేచేసి ఫ్రెష్గా స్నానం చేసేసి కూర్చొని రోజుకి 10 సీన్లు డైలాగ్ రాసేవాడిని. ఈవినింగ్ 4 o'clockలో డైలాగ్ ఫినిష్ అయిపోద్ది. అలా ఒక ఆ పాండీబాద్లో కొంచెం వాక్ చేసుకొని వచ్చి స్నానం చేసేలోపు నేను వచ్చేలోపు ఉండిపోయాడు 6 ఆ బాటిల్స్ ఇచ్చేవాడు నాగూరు బాబు గారు. ఇచ్చి ఆ కేసులోనే అక్కడ పెట్టేవాళ్ళు. పెట్టి అరే నిన్న రాసావు కదా ఆ సీన్ చెప్పా, అరే చెప్తాడు విను అనేవాడు చక్రవర్తి గారు. నేను చెప్పడం వాళ్ళు ఎంజాయ్ చేయడం టక తాగేవాడు అనుకునేవాడిని. అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. ఇలా కనీసం 1 week కంటిన్యూ జరిగిందండి. ఒకరోజు అసలు ఏముంటుంది దీంట్లో. మళ్ళీ ఫోన్ చేసేవాడిని, చక్రవర్తి గారు హాఫ్ దాగి ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారండి. కారు 2222 మారుతి జన్ అప్పుడు ఆయన వాడేది. నేను ఫోన్ చేసేవాడిని మళ్ళీ నైట్ ఆయన వెళ్ళిన తర్వాత, అప్ప ఇంటికి వెళ్ళారా అని. ఏం డౌట్ వచ్చిందా, ఇప్పుడు నా అలవాటే అన్నాడు. అంత జాగ్రత్త తీసుకునేవాడిని. అసలు ఏముంటుంది దీంట్లో చూద్దాం ఈ అమ్మ అని ఇంత పెగ్గు పోసుకున్నాను సార్. ఇంత వామిటింగ్ వచ్చేసింది. చిచ్చి అని మళ్ళీ వాళ్ళు గుర్తుపడతారేమో అని చెప్పి దాన్ని నీళ్ళు పోసి పెట్టాను ఇది బాటిల్లో. అది మరుసటి రోజు చక్రవర్తి గారు పట్టేశాడు, రాత్రి తాగేవాను. లేదన్నా లేదు వామిటింగ్ చేసుకున్నావు నువ్వు అన్నాడు.
మరి అబద్ధం చెప్తుంది అసలు ఏమన్నా చూద్దామనండి అంటే లేదరా తాగే పత్తి వాళ్ళు చెప్తా చూడు అని ఆయన అందరి ముందు ఇట్లా లైఫ్లో ఫస్ట్ టైం తాగుతున్నాడు. సోడా పోసి మెల్లగా 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 తాగుని చిన్నపిల్లడికి పాలు పట్టించినట్టు అక్కడ స్టార్ట్ అయింది సార్. సిగరెట్ కూడా అప్పుడు లేదు, సిగరెట్ కూడా చాలా తర్వాత. మరి సాగర్ గారి దగ్గర ఏం అలవాటు లేదు అసలు, ఆయన దగ్గర ఏం అలవాటు లేదు. బట్ తర్వాత ఆయనని కలిసి తాగేవాళ్ళు. అదే సాధారణంగా సాగర్ గారు కూడా బాగా తాగుతారంటారు సార్. ఆయన తాగేది చెప్తే నమ్మరు అంతే సార్. అదే ఆయన ఎవరన్నా ఏం అంటానికి లేక చెప్తారండి సార్. ఆయన తాగేది 180 అంటారు కదా, క్వార్టర్ అంటారండి. క్వార్టర్ 3 గంటలు తాగుతాడు సార్ ఆయన. ఒక తోలటం కానీ తూడి ఒకటి మాట అంటాం కానీ ఎవరిని ఏమంటాడు. అదే ఆ వయసులో ఆయనకి కొంచెం చాలా సింపుల్ సిటీ కదండి సాగర్ గారు. వెరీ సింపుల్ సిటీ. బండి మీద స్కూటర్ మీద వెళ్ళిపోతూ ఉంటారు. మాకు అది బాగా అలవాటైంది ఆయన దగ్గర. ఇప్పుడు నేను కానీ వినయాన్ని కానీ సీన్ కానీ కార్ లేదంటే ఆటో ఉందా లేదా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అది ఆయన దగ్గర ఆ సింపుల్ సిటీ అలవాటు చేసుకున్నాం సార్. ఇంటికి టైంకి భోజనానికి వచ్చిన టైంకి ఎవరన్నా భోజనానికి వస్తే భోజనం పెట్టకుండా పంపించడు సాగర్ గారు. ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా ఏదైనా అడ్జస్ట్ చేసుకుని సరే అందరూ కడుపు నింపిన తర్వాత పంపిస్తాడు సార్. అలాంటి నేర్చుకున్నాం సార్. కాబట్టి ఇప్పుడు ఎందుకు అందరూ చెప్తానండి, ఈ తాగుబోతు, ఈ డ్రింకరు, ఆల్కహాలిక్ ఆ మాటలు చాలా పెద్ద పెద్ద పదాలు. అవునా కదా సార్? పెద్ద పెద్ద సరస్వతి తిప్పుతున్నారు సార్, అది తాగలేదండి. పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు సార్, తాగట్లేదండి. కొంతమంది మార్నింగ్ 5 o'clock వరకు తాగేవాడు ఉన్నారు. అంటే డ్రగ్స్ వచ్చాక తాగుడు అనేది చిన్నదైపోయిందండి. భగవంతుడి వల్ల దాని కలేదండి. కనీసం అదేమంటారు ఇప్పుడు ఖైదీలు ఏముంటాయి కదండి, జరదా, పాను, అట్లా కూడా నాకు అలవాట్లేదు. మా అమ్మ 2 గాజులు అని చెప్పి వస్తుంది కదా. అవునవును. బట్ ఫ్రాంక్లీ నేను ఎప్పుడు కూడా ఇప్పుడు నా 8వ సినిమా, ఏ సినిమాకి స్మోకింగ్ ఇంజూరియస్ స్టెంట్ అండ్ కాజెస్ టు క్యాన్సర్ అని ఎప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. నేను ఇవ్వను కూడా. ఎందుకంటే నేను తాగుతూ మనసు చంపుకొని తాగద్దు అని చెప్తాను. నేను హీరోతో ఇప్పిస్తాను, అది కూడా తాగని హీరోతో ఇప్పిస్తా. అదే అంటే మీకు అసలు సాగర్ గారి దగ్గరికి వెళ్ళటానికి ఎవరు కారణం అయ్యారు? గుడ్ క్వశ్చన్ అండి. అంటే చాలా తక్కువ మంది తెలిసింది. యాక్చువల్గా నేను వచ్చింది డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకుని వచ్చాను. అసలు ఇండస్ట్రీ రావడానికి నాకు ఇంకో దుర్మార్గుడు స్నేహితుడు కారణం. ఎవరు? ఆదిత్య. ప్రియమైన స్నేహితుడు, అది ప్రియమైన శత్రువు అంటాను నేను. అండ్ నన్ను ఇంటికి తీసుకొచ్చాడు. అంటే తన సంబంధం లేదు, ఇండైరెక్ట్గా ఇది. ఆయన విజయవాడ, మీది గుంటూరు. తన పివి సిద్ధార్థ కాలేజ్ అండి, నేను జేకేసీ కాలేజ్ గుంటూరు. తను నేను ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్లో కలిసేవాళ్ళం. తన గుంటూరు నుంచి నర్సాపేట కానీ, భీమవరం కానీ, పాలకొల్లు కానీ, రాజమండ్రి, ఎక్కడ ఏ కాలేజ్ ఉంటే ఆ కాలేజ్లో ఇద్దరం వచ్చేవాళ్ళం. ఆదిత్య ఫస్ట్ వస్తే నేను సెకండ్ వస్తే ఆదిత్య ఫస్ట్. మేమిద్దరం కాకుండా శ్రీనివాస్ రెడ్డి ఒక అతను ఉండేవాడు. అక్కడ మాకు బాగా పరిచయం అండి. ఒకరోజు చేరల ఒకరోజు కనపడకుండా పోయాడు. నెక్స్ట్ ఇయర్ ఆదిత్య రావట్లేదు ఏంటి అని అడిగాను నేను. ఆదిత్య వస్తే మజా ఉంటుంది, ఫైట్ బాగుంటుంది. అయితే తను ఏంటంటే భాష చాలా చక్కని పండితుడు కదండి. పుట్టింది ఈ మట్టిలో సీత, రూపు కట్టింది దిగా భగవద్గీత, ఈరోజేంటి మన దేశ తలరాత అని స్టార్ట్ చేసేవాడు. ఒరే మనమేమో పక్క మాసు పడిపోయింది, మార్కులు పడిపోతున్నాయి ఇక్కడ. నేను స్టార్ట్ చేసేవాడిని. ఆదిత్య గారి లాగా అందంగా మాట్లాడలేము, ఉన్నదన్నట్టు మాట్లాడతానండి, భావం అర్థం చేసుకోండి, నాకు భాష రాదు అని మాట్లాడేవాడిని. నేను కూడా కొట్టేవాడిని, ఫస్ట్ కొట్టేవాడిని, సెకండ్ కొట్టేవాడిని. అలా ఆదిత్య నాకు ఆదర్శం. ఆదిత్య నెక్స్ట్ ఇయర్ కనపడలేదు కాలేజ్ కాంపిటీషన్స్లో. ఏంటి ఆదిత్య ఎక్కడికి పోయాడు అంటే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాడు. ఏ సినిమా అంటే భైరవ దీపం అంటే బాలకృష్ణ. బాలకృష్ణ గారి సినిమాకి అసిస్టెంట్రా? అవును, సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్టరు అన్న. బలంగా అడుగుపోయాను సార్. నేను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాల్సిందే. 1994 ఎగ్జామ్ రాశాను సార్. అదే రోజు సికింద్రాబాద్ వచ్చాను ట్రైన్ ఎక్కేసి. ఇప్పుడు నా గోల్ ఏంటి చెప్పారా? చెప్పాను, ఒప్పుకోలా సార్. మాది పెద్ద ఊరు సార్, నాకు ఆల్మోస్ట్ 90% చుట్టరేఖ ఉంటుంది. మా పెద్ద తాతగారు కరుణ ఊరికి, వెంకటనారాయణ గారికి తమ్మ అన్నయ్య అవుతాడు. ఊరంతా నాకు గారాబంగా పెంచారు నన్ను. 3 అమ్మమ్మలు 3 తాతలండి. సంపన్న కుటుంబం అంటే మిడిల్ క్లాస్. ఒకప్పుడు 105 ఎకరాలు ఉండేది. అది ఎప్పుడో జమానా, అంటే పొగతోట అంటారు కదండి. అది అయితే ఎప్పుడు ఏ రోజు డబ్బు కొదలేదండి. మీదకి మా రైస్ మిల్, మా తాతయ్య గారు రైస్ మిల్లు, మా నాన్నగారు రైస్ మిల్ చేశారు, మా మేనమామలు రైస్ మిల్లు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో కనుక థియేటర్స్ అన్నీ ఒకరి చేతిలో ఉంటాయంటారు చూసారా, అలాగా ఆ ఏరియాలో రైస్ మిల్స్ అన్నీ మా హ్యాండ్ ఓవర్లో ఉండేవి. ఏ ఊరు వెళ్ళినా వేటపాలెం, తోటపాలెం, పెనుగుదరపాడు, ఇంకా చెప్పాలంటే అనంతవరం ఉంటుంది, చిలుమూరు దగ్గర ఉంటుంది తెనాలి, అనంతవరం, వేజండ్ల, సుద్దపల్లి, ఈ రైస్ మిల్స్ అన్నీ మా ఆధీనంలో ఉండేవండి. కాబట్టి డబ్బుకి ఏం కొదలేదండి. ఒక 100 ఎకరాల రైతు కంటే ఒక రైస్ మిల్ ఓనర్ దగ్గర ఇప్పుడు క్యాష్ ఉంటుంది. అక్కడ నేను ఇంట్లో చెప్తే ఒప్పుకోలేదు. అప్పుడు నేను ఐపీఎస్ అవ్వాలని ఉండేది కోరిక.
అప్పుడు ట్యాబ్లెట్స్లో గుంటూరు ట్యాబ్లెట్స్లో ఉండేదండి. నేను క్విజ్ కాంటెస్ట్ ఇండియా సెకండ్ బెస్ట్ టీమ్ క్యాప్టెన్ వచ్చినప్పుడు కానీ, ఈ డిబేటింగ్లో స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు కానీ ఇంటర్వ్యూలు వేసేవాళ్ళు అప్పుడే, బిఫోర్ 94. ఎంతమంది అన్నములు మీరు? నేను నా తమ్ముడు సార్. ఓకే. నా తమ్ముడు శ్రీధర్, నేను రవి. తను ఏం చేస్తారు? తను రియల్ ఎస్టేట్ అండి. తను బాగా సెటిల్ అయ్యాడు రియల్ ఎస్టేట్. ఇక్కడ మియాపూర్లో ఉంటారు. అక్కడ ఇంట్లో ఒప్పుకోలేదు సార్. వాటి నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఇమీడియట్గా సంగీతంగానే కలిశాను. సంగీతంగానే కలవాలంటే నాకు దారి ఏంటి అంటే, మా ఊరికి దూర బంధువు, నాకు దూర బంధువు వెలగా కృష్ణారావు గారని. సెల్ ఫోన్ లేవు? అవే లేవండి. అడుసుమల్లి కృష్ణారావు గారిని ఒక ప్రొడ్యూసర్ ఉండేవాడు, నాగజ్యోతి అని, సమ్మాటి భరద్వాజ్ గారు, బాబా పన్నీరు. ఆ సినిమాలో కో ప్రొడ్యూసర్ అండి. ఎవరు? ఈ అంకుల్ నేను చెప్పేది వెలగా కృష్ణారావు గారు. సారథి స్టూడియోకి వెళ్ళి ఆయన దగ్గర నుంచి ఇది కలిశాను. ఈయన నన్ను తీసుకెళ్ళి సంగీతం గారికి కలిపారు. అప్పుడు మేడం షూటింగ్ జరుగుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారు కృష్ణారావు అంకుల్ మంచి ఫ్రెండ్స్. అలా వెళ్ళాను నేను. కృష్ణారావు గారు నా సర్టిఫికేట్ ఉంటాయి కదా అని చూసి, ఎందుకు ఇండస్ట్రీకి వస్తావు నువ్వు, సివిల్స్ అంటున్నావు, వెళ్ళిపోవచ్చు కదా అంటే, లేదు నాకు ఒక సరదాగా రాలేదండి, సీరియస్గా వచ్చాను నేను, అసలు నేను అర్హుడినా కాదని నాకు చెక్ చేసుకొని వచ్చాను అని ఆయన నమ్మారు. నమ్మి సంగీతం గారి తీసుకెళ్తే ఆయన సినిమా అయిపోవచ్చిందమ్మా, నెక్స్ట్ సినిమా కలువు తప్పకుండా పెట్టుకుంటాను అన్నాడు. ఆదిత్య అక్కడే ఉన్నాడు. సరే హ్యాపీ. ఫస్ట్ టైం లొకేషన్ ఆదిత్యని కలిసాను. ఇప్పుడు కూడా మేము రెగ్యులర్ కలుస్తుంటాం. అప్పుడు కూడా కలిసాను. తర్వాత నా యజ్ఞం సినిమా చూసి నన్ను చాలా అప్రిషియేట్ చేశాడు ఆదిత్య. ఓకే సార్, అక్కడి నుంచి నేను సంగీతం గారు గ్యాప్ పెట్టారు కదా, తర్వాత కలుద్దామని. ఏం చేయాలి, ముందు బండి నడవాలి కదా. కూకట్పల్లిలో ఒక స్కూల్ టీచర్గా జాయిన్ అయ్యాను సార్. స్కూల్ టీచర్గా జాయిన్ అయ్యాను. 4 నెలల్లో ఆ స్కూల్కి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయ్యాను. అక్కడ బాగానే ఉంది. బట్ అక్కడి నుంచి 10th క్లాస్ పిల్లల దగ్గర సైకిల్ తీసుకొని డైలీ ఫిల్మ్ రౌండ్ కొడతా ఉండేవాడిని. ట్యూషన్స్ చెప్పేవాడిని. ఈవినింగ్ వరకు 6:30 వరకు ట్యూషన్స్ చెప్పేవాడిని. ట్యూషన్స్ చెప్పి మళ్ళీ సైకిల్ వేసుకొని ఫిల్మ్ దాకా వచ్చేవాడిని. ఒక్కొక్కసారి ఆస్పెస్టాస్ తీసుకోవాలండి. ఇప్పుడు మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే, ఆయన బజాజ్ చేతక మీద వచ్చేవాడిని. ఆయన దగ్గర బండి తీసుకొని వచ్చేవాడిని, ఇక్కడ దాకా వచ్చేవాడిని. ఒకసారి నడుచుకుంటూ వచ్చేవాడిని. అలాగా ఒకరోజు స్కూల్కి ఫోన్ చేశారు కృష్ణారావు అంకుల్, వెలగా కృష్ణారావు గారు. ఇట్లా సాగర్ డైరెక్టర్ ఉంటాడు, శరత్ గారిని ల్యాబ్లో ఉంటారు, ఆయన కళ్ళు నీకు చెప్తాడు అన్నాడు. ప్రసాద్ ల్యాబ్లో ఇప్పుడు శరత్ గారు ఉండేవాడు, మీకు ఐడియా ఉండి ఉంటుంది. శరత్ గారు ల్యాబ్ శరత్ అంటారు, ఇప్పుడు ఆర్టిస్ట్ కూడా చేస్తాను. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సాగర్ అని ఉంటాడు డైరెక్టర్, వెళ్ళి ఆయన కలు, ఆయన చెప్పాను నేను అన్నారు. పవన్ గారి గెస్ట్ హౌస్ ఇక్కడ జూబ్లీస్ అండి, నాదల భాస్కర్ గారు ఇల్లు దాటిన తర్వాత ఉంటుంది. అక్కడికి వచ్చాను. సాగర్ అంటే ఎవరు పెద్ద ముసలాయనేమో అనుకున్నా. మంచి గిర్రాల జుట్టుతోటి సిగరెట్ కొడుతూ ఇలా కూర్చోన్నాడు. ఆయన డైరెక్టర్ గారు అన్నారు. నమస్కారం సార్, నా పేరు రవి అండి, ఇట్లా ప్రసాద్ ల్యాబ్ శరత్ గారు చెప్పారు కదా. అరే బండా, రేపు నుంచి జాయిన్ అవ్వమన్నా, ఈ అబ్బాయిని చూసుకో, నువ్వు ఆయన ఫాలో అవ్వు అని కోడేటర్ చూపించాడు. మా ఉదయ భాస్కర్ అని. ఓకే. ఆ తర్వాత నా ఆట ఆడిన సినిమాకి ఉదయ భాస్కర్ అనే కోడేటర్. నేను అప్పుడు ఆయన దగ్గర ఉన్నాను. సరే మరుసటి రోజు ఓపెనింగ్కి వెళ్ళానండి. అక్కడ ఓపెనింగ్ రోజు వినయ్ పరిచయం. వినయ్ క్లాప్ కొడతానికి వచ్చాడు, సీరన్న అసోసియేట్. అక్కడి నుంచి ఇలా అయింది. అలా సాగర్ గారి దగ్గర జాయిన్ అవ్వడానికి కారణం కృష్ణారావు అంకుల్. సాగర్ గారి దగ్గర నుంచి బయటకు ఇంకా రాకూడదు అనే కారణం సాగర్ గారే. ఎందుకని మాకు అసలు వెళ్ళాలనిపించలేదు. మా పండగ వచ్చిన ఆయన దగ్గరే, పబ్బు వచ్చిన ఆయన దగ్గరే, అన్నీ ఆయన దగ్గరే. ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళకంటే వాడి పిల్లలు ఎలా చూశాడు, మమ్మల్ని ఎలా చూశాడు. మేము మర్చిపోయాం, బయట ప్రపంచం మర్చిపోయాం. ఇప్పుడు సాగర్ గారికి కూడా మర్చిపోయలేని హిట్లు మంచిగా ఉన్నాయి. బ్రహ్మాండం, అమ్మ దొంగ, అమ్మ నా కోడల, స్టోర్పురం దొంగలు, మంచి మంచి సినిమాలు వచ్చినాయి. కానీ ఫ్లాప్లు ఎక్కువ వచ్చినాయి. ఎందుకని ఆయనకి? అదే సార్ చెప్తుంటా కదండి, కథను బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు ఆయన సాగర్ గారు ఈజ్ నాట్ క్రియేటర్, ఆయన కథ సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ కథ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు అవ్వచ్చు. ఇప్పుడు ఎవరు ఫ్లాప్ సినిమా తీయాలని తీరు సార్, అది కొన్ని అది అలా జరుగుతూ ఉంటుంది. నిజమే. ఇండస్ట్రీలో ఫ్లాప్ లేని హీరో లేడు, ఫ్లాప్ లేని రైటర్ లేడు, ఫ్లాప్ లేని రైటర్ లేడు, ఫ్లాప్ లేని ప్రొడ్యూసర్ లేడు. అవును, అదే చెప్పే కదా, సక్సెస్ వచ్చినప్పుడు మనం అంటారు అనుకుంటారు. అవును, ఒకసారి సక్సెస్ ఎందుకు అవ్వద్దు కూడా తెలియదు. చాలా మంది అంటారు అప్పుడప్పుడు, అరే ఆ సినిమాలో ఏముందిరా అంత హిట్ అయింది అంటే నాతో. నేను మొన్న ఈ మధ్య సినిమా చూశాను, ఇది ఇంటర్నేషనల్ రేంజ్లో బీభత్సమైన కలెక్షన్స్. సినిమా చూస్తే మనం వెనకబడ్డామా, ఇలాగే తీయాలని బలవాడే, నీ ఆలోచన నువ్వు కరెక్ట్గా వెళ్తున్నావు, అదేదో ఆడింది కదా చెప్పాడు వెళ్ళకు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అన్నారా? చెప్పలేము సార్, మ్యాక్సిమం మన వంతు ప్రయత్నం చేయాలి. ఒకసారి లక్ కూడా అనుకుంటారు దీన్ని. ఉంటుంది సార్, 50% లక్ ఉంటుంది, కంపల్సరీగా లక్ ఉండాల్సింది సార్. శంకరాభరణం అని ఒక చారిత్రాత్మకంగా చెప్పుకునే ఒక సినిమా, ఒక కళాఖండం, అద్భుత కళాఖండం, తెలుగువాడు గుండెల మీద గర్వంగా చెప్పుకోవాల్సిన సినిమా శంకరాభరణం. ఆ శంకరాభరణం సినిమా తీసిన ఏడి నాగేశ్వరరావు గారు ఆ సినిమా రిలీజ్ చేయడం కోసం ఎన్ని కష్టాలు పడ్డారో పెద్దవాళ్ళు చెప్తే తెలిసిందండి. ఆయన ప్రివ్యూలోనే 100 రోజులు వేశారంట సినిమా, అందరూ చూపించి కొనక చివరికి రిలీజ్ చేస్తే సక్సెస్ కాదు, కాలా. అవును, మళ్ళీ రిలీజ్ చేశాడు ఆయన. సంవత్సరం ఆడింది సార్ సినిమా. మరి ఏం చెప్పాలి దానికి? మా దేవదాస్ సినిమా ఉంది, వైవేస్ చౌదరి అనేది. దేవదాస్ ఫస్ట్ అందరూ మోసేశారు, ఫ్లాప్ 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 అన్నారు.
దమ్మున మగోడు కాబట్టి నిలబెట్టాడు 45 రోజుల దాకా తనే ఖర్చు పెట్టుకొని పబ్లిసిటీ చేస్తూనే 175 డేస్ ఆడింది సార్ సినిమా. మన దేవదాస్ రాము అంతే కరెక్టే. కరుణామణి సినిమా కూడా అంతే. అంతే, అది చెప్పలేము సార్. అంటే ఈ సినిమా హిట్ ఫ్లాప్ అనేది మరి ఎంత మంచి సినిమా అనుకుని చేస్తారు. అవును సార్. కానీ అది తెలియదు మనకి. చెడ్డ సినిమా చేసిన దర్శకుడు అంటే కూడా నాకు గౌరవం అండి. ఎందుకంటే వాడు కూడా పిచ్చి కథ అయినా సరే పాప క్రియేటివ్ ఉంది దాంట్లో, ఏదో ఒకటి రాసాడుగా తీసాడుగా హిట్ అవుద్దని తెస్తాడు. బట్ వాళ్ళు చూసి జాలి పడతారు, అయ్యో డబ్బులు పోగొట్టుకున్నా మనకు తెలుసు. ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లోనే ఉంటారు కొంతమంది, నాకు అద్భుతమైన కథ అనుకుంటే నాకు చెప్తుంటారు, నేను దాని గురించి కామెంట్ చేయను. ఎందుకంటే నేను అద్భుతమైన కథలు రాసి పెద్ద పెద్ద హిట్లు అన్నీ నా హిట్లు అయితే అది కాదని చెప్పొచ్చు. బట్ వాడి కాన్ఫిడెన్స్ వాడిది. బట్ జాగ్రత్త, ఒకటి 2 సార్లు ఆలోచించుకోని చెప్తాను సార్. అట్లా ప్రతివాడు కష్టపడి సినిమా హిట్ చేద్దామని అనుకుంటారండి. ఫ్లాప్ చేద్దాం ఏ దర్శకుడు అనుకోడు, ఏ ప్రొడ్యూసర్ అనుకోడు సార్. మొత్తానికి సాయిధరం తేజ్తో కూడా పిల్ల నువ్వు లేని జీవితం మంచి హిట్. అవును సార్, ఐ గాట్ నంది అవార్డు అండి దానికి. ఇప్పుడు కొన్ని సినిమాలు అది మనం చెప్పలేము కూడా, ఒక్కొక్కసారి ఆ హీరోకి లైఫ్ కూడా మారిపోతూ ఉంటుంది. అవునండి, అవును. కృష్ణ గారికి అమ్మ దొంగ తర్వాత మళ్ళీ కృష్ణ గారికి ఒక చెప్తూ ఇక్కడ లక్ అంటే నాకు లక్ అని చూసారా, అది కూడా వర్కౌట్ అవుతుంది సార్. నేను కథ రాసుకుంది అసలు సాయిధరం తేజ్ కోసం కాదు అది. నేను కథ రాసుకోవాలి, నాకు ఆల్రెడీ ప్లాఫ్లో ఉన్నాం కాబట్టి పెద్ద హీరోలు దొరకడం కష్టం, కొత్త హీరోతో చేస్తే హిట్ అవ్వాలి అని శ్రీహరన్ మీద కథ రాసుకుందాం ఫస్ట్. శ్రీహరన్ మంచి రేంజ్లో ఉన్నాడు. శ్రీహరన్ నాకు చిన్నప్పటి నుంచి అంటే 1994 నుంచి ఆయన కూడా నన్ను ఫ్యామిలీ మెంబర్లో చూస్తాడు. ఆప్యాయంగా రవి అని పిలుస్తాడు. ఆయన ఉంటే నా లైఫ్ వేరేలో ఉండేది. ఆయన మెయిన్ క్యారెక్టర్గా పెట్టుకొని ఒక కొత్త హీరోని పెట్టుకొని కథ రాసుకున్నాను సార్. అది సాయిధరం తేజ్ అనుకోలేదు, శ్రీహరన్ అనుకున్నా. చివరికి శ్రీహరన్ లేడు దాంట్లో, ఆయన చనిపోయారు కదా మధ్యలో. అవును, జగద్బాబు గారు వచ్చారు. అసలు అనుకోని సాయిధరం తేజ్ హీరో వచ్చాడు. అదే ఫేట్ అండ్ లక్. అది మంచిదే కదా, మరి మన చేతిలో ఉండదు అది. ఇంకొకటి ఏంటి, ఎప్పుడు రైటర్ కానీ ఉండి డైరెక్టర్ అవడం మంచిదా, వేరే రైటర్ని తీసుకొని చేస్తున్న దాన్ని మనం డైరెక్షన్ చేయడం మంచిది? అసలు చెప్పాలంటే డైరెక్టర్ ఉండవలసిన ఫస్ట్ లక్షణం రీడ్ ఆల్, బిలీవ్ సమ్, ఫాలో వన్. ఓకే, అన్నీ విను, కొన్ని నమ్ము, ఒకటే అనుసరించు. 10 మంది దగ్గర కథలు విను, ఏదో మంచితో నువ్వు సెలెక్ట్ చేసుకో. ఓకే, ఒకవేళ నీలో రైటర్ ఉన్నాడా, నువ్వు కథ రాసేటప్పుడు డైరెక్టర్ని మర్చిపో, తీసేటప్పుడు నువ్వు రైటర్ ఉన్న సంగతి మర్చిపో. ఓకే, అది చేస్తే చాలా సేఫ్. బాగుందండి సూత్రం. అవును సార్. ఇప్పుడు మనం సినిమా డైరెక్టర్ వంట చేస్తున్నాం, ఏదో బిర్యానీ వండుతున్నాం, అక్కడ డైరెక్టర్ సంగతి మర్చిపోవాలి. ఆమె చెఫ్ అంతే. మళ్ళీ తినేటప్పుడు ఆడియన్ని అంతే కదా సార్. సినిమా డైరెక్ట్ చేసేప్పుడు బిర్యానీ నేను ఎలా చేశాను, దాంట్లో అదే లేదా ఇదే లేదా అని కూడా షార్ట్ పోద్ది. ఎక్కడ ఏది కావాలో అదే చేయాలి అని నా ఫీలింగ్ సార్. డైరెక్టర్ని డామినేట్ చేయకూడదు, రైటర్ని డామినేట్ చేయకూడదు. అంటే బోత్ క్వాలిటీస్ ఇన్ సేమ్ పర్సన్లో ఉంటాయి ఉన్నప్పుడు. ఓకే, మీకు బాగా నచ్చిన డైరెక్టర్లు ఎవరు ప్రభావం మీ మీద ఎక్కువ ఉంది? నా మీద బాగా ప్రభావం ఉండేది సుభాష్ ఘై గారు సార్. సుభాష్ ఘై నాకు తెలిసి ఈ మంత్లో కలుస్తున్నాను ఆయన్ని. డేట్ చెప్తున్నారు, నన్ను అడిగారు, మీరే డేట్ చెప్పండి. లేదు సార్ మీరు చెప్పండి అన్నాను. నా సుభాష్ ఘై గారు బాగా ఇష్టం. అంటే ఎందుకు కలవాలనుకుంటున్నారు ఆయన్ని? నేను ఆయన్ని ఖల్నాయక్ చూసినప్పటి నుంచి ఆయనకి పిచ్చ ఫ్యాన్ అండి. అప్పుడు ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్. అప్పటి నుంచి ఆయన ప్రతి సినిమా రిపీట్ చూస్తాను. ఇప్పుడు కూడా నా ప్రతి సినిమా క్లైమాక్స్లో హీరోయిన్కి పరదేశ్లో ఆయన వేసిన హీరోయిన్కి వేసిన డ్రెస్ నేను వాడతాను. పరదేశ్లో ఉంటుంది, వైట్ అండ్ చిన్న రెడ్ కలర్తో ఉంటుంది. ఓకే, అంటే మీరు డ్రెస్సులు కూడా చూస్తారా? చూస్తానండి, డ్రెస్సులు చూస్తాను. సుభాష్ ఘై గారు వాడే మ్యూజిక్ నాకు చక్రవర్తి గారు చెప్పారు, నువ్వు అతను ఫాలో అవరా మ్యూజిక్లో అని. ఆయన నాయక్ నహీ కలు నాయక్ మై అని సాంగ్ ఒకసారి వస్తుంది సినిమాలో. రికార్డింగ్లో రీల్కి వస్తూనే ఉంటుంది. అవును, వస్తూ ఉంటుందండి. ప్రతి సినిమా తాళ్ళు చూసుకోండి, తాళ్ళు సే తాళ్ళు మిలా సినిమా చివరి దాకా వస్తూ ఉంటుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ మారుతూ ఉంటాయి. అలా నా సినిమాలో ఒక సాంగ్ పట్టుకుంటాను, అది కాయినింగ్ సాంగ్ పట్టుకుంటాను. రికార్డింగ్ అక్కడక్కడ వస్తూ ఉంటుంది. ఇవన్నీ చక్రవర్తి గారు చెప్తే నేను సుభాష్ గారిని ఫాలో అయితే అమ్మ పెద్ద ఆయనకి ఏకలవ్య శిష్యుడు సార్ నేను. ఆ తర్వాత ఇక్కడ నడిచిన దర్శకులు ఎవరంటే ఆబ్వియస్లీ సంగీత శ్రీనివాసరావు గారు. నాకు చాలా ఇష్టం సంగీత గారన్న. ఒక సినిమా సంబంధం లేకుండా ఉంటాయి. ఆయన వెస్టర్న్ డైరెక్టర్ సార్. ఆడవాళ్ళకి మాత్రమే ఆదిత్య 369కి సంబంధం ఉండదు. ఆదిత్య 369కి పుష్పక విమానానికి సంబంధం ఉండదు. పుష్పక విమానంకి బృందావనానికి సంబంధం ఉండదు. అది చాలా గట్స్ కావాలి, చాలా ఇది కావాలండి. విచిత్ర సోదరులు ఏ సినిమా సార్ అది? ఇవాళ చూస్తే అది పాన్ ఇండియా సినిమా సార్. పాన్ ఇండియా కాదు, పాన్ ఇంటర్నేషనల్ సినిమా అవుతుంది విచిత్ర సోదరులు. కరెక్టే. ఇలా చూస్తూ పెరిగాను సార్ ఆయన్ని. అలాగా విశ్వనాథ్ గారు ఇష్టం, బాబు గారు ఇంకా ఇష్టం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి సార్. కమర్షియల్గా వస్తే అల్టిమేట్ కె రాఘవేంద్ర గారు.
రాఘవేంద్ర గారు, దాసనారాయణరావు గారు. వీళ్ళ మధ్యలో టేకింగ్లో రవిరాజ పినిశెట్టి గారు. ఓకే. నేను ఆయనకి చెప్పేస్తాను, ఆయన కాళ్ళకి దండం పెట్టేస్తాను. నాకు ఈగో ఎక్కువ, తొందరగా కాళ్ళకి దండం పెట్టను. నేను దాసనారాయణ గారు కూడా కనబడట్లేదు. రవిరాజ్ పినిశెట్టి గారి టేకింగ్ నాకు పుణ్యస్త్రీ సినిమా చూస్తే అయ్యో సూపర్ అండి, అసలు మామూలుగా ఉండదు. అవునండి. రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు కదా అతను క్యాన్సర్ అనే విషయంలో ఇంటర్వ్యూల ముందు వచ్చే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. మన కళ్ళం నీళ్ళు వస్తూ ఉంటాయి. చనిపోయే క్లైమాక్స్ మీరు పెదరాయుడు చూడండి, అక్కడ నాటమే చూడండి, కేఎస్ గారు చేశారు అక్కడ, ఇక్కడ రవిరాజ్ సార్ చేశారు. ఇది చాలా హాంటింగ్ ఉంటుంది టేకింగ్. ఇప్పుడు క్రెయిన్ డౌన్ వేయాలి, ఇప్పుడు క్రెయిన్ అప్ వేయాలి, అప్పుడు మాకు తెలిసేది కాదు. ఎందుకు అలా వేస్తారంటే ఆడియన్ని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ప్లీజింగ్ మెంటాలిటీతో వచ్చారు మీరు. అప్పుడు మీకు నేను క్రెయిన్ అప్పేస్తాను అంటే మీరు లో బతులాడకుండా వచ్చిన పాపం వాడి మీద జారేస్తూ ఉంటుంది. నేనేంటే ఏంట్రా నీకు ఇచ్చేది అని అంటుకుంటాను. క్రెయిన్ డౌన్ వెళ్తుంటాను అంటే నేను ఆకాశంలోకి వెళ్తూ ఉంటాను. నా మీద కోపం వస్తుంది, మీ మీద జారేస్తుంది. అమ్మ ఏమో టేకింగ్లో ఇంత ఉందా అని ఆ మెడికల్ తెలుసుకున్నాను సార్ నేను. అలాగా ఒక్కొక్క రైటర్ దగ్గర ఒక్కొక్కటండి. మరి సాగర్ గారు ఏం చెప్పేవాళ్ళు మీకు డైరెక్షన్ సంబంధించి మెలకువలు? ఆయన పాప ఏం చెప్పడం ఏమి ఉండవండి, మేము చూడటం నేర్చుకోవటమే. బట్ ఒకటి సార్, ఆ రోజుల్లో అక్కడే ఉండేవాళ్ళం కాబట్టి వినయన్న కానీ నేను కానీ సీనన్న కానీ మేము ఒక అలవాటు ఉండేది సార్. ప్యాకప్ అయిపోయిన తర్వాత సీన్ తీసిన తర్వాత సీన్ పేపర్ ఉంటాయి కదండి, అవి పెట్టు కూర్చునేవాళ్ళం. ఈ షాట్ ఎందుకు తీయాలి, ఈ షాట్ ఇలా ఎందుకు తీయాలి, ఈ షాట్ ఇలా ఎందుకు తీయాలి, ఈ డిస్కషన్ ఉండేది సార్. నైట్ 11:30 వరకు ఉండేయండి. అవి ఒకలాంటి గుడ్ ఎక్సర్సైజ్. అవి ఇప్పుడు లేవనిపిస్తుంది నాకు. నిజమే, మంచి అలవాటు అది. ప్యాకప్ అవ్వని వెళ్ళిపోయి 2 బిగ్లేసి పట్టుకుంటున్నారు అసిస్టెంట్లు కూడా. సారీ బాబు, ఎవరిని విమర్శించట్లేదు, ఆయన జరుగుతుంది చెప్తున్నాను. ఇప్పుడు సాగర్ గారు శిష్యులుగా వచ్చినేమో సినిమా ఎట్ల గారేమో కామెడీ వైపు వెళ్ళిపోయారు. అవును సార్. ఇటు పక్క వినయ్ గారేమో యాక్షన్ జోన్ లోకి వెళ్ళిపోయారు. నా రెండు మిక్స్ అయి ఉంటాయి. రెండు మిక్స్ అయిపోయి మీరున్నారు. అది యాక్షన్ ఎంటర్టైన్మెంట్ రెండు ఉంటాయి. మొత్తానికి ముగ్గురు 3 దారుల్లో వెళ్ళి ఎవరి స్టైల్ వాళ్ళుగా నిరూపించుకున్నారు. నాగేశ్వర రెడ్డి మళ్ళీ అవుట్ నోట్ ఎంటర్టైన్మెంట్, తను మంచి రైటర్ అండి. అవును, ఆయన కూడా సాగర్ గారి ఇదే కదా స్కూలే. తర్వాత కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఫస్ట్ సాగర్ గారి దగ్గర ఉన్నారు. మేమంతా ఇప్పటికీ మా ఊళ్ళు మర్చిపోతాం సార్. మేము ఒకళ్ళు కలుసుకుంటే ఏదో అన్నదమ్ములు కలుసుకున్నట్టు ఫీలింగ్ ఉంటుంది తప్ప. అదే ఎక్కడో నేను గుంటూరు నుంచి వచ్చాను, కానీ ఎక్కడో రాజమండ్రి దగ్గర చాగల్ నుంచి వచ్చాడు, సీను కాకినాడ నుంచి వచ్చాడు, నాగేశ్వర రెడ్డి రాయలసీమ కర్నూలు. ఏం సంబంధం, ఏం అనుబంధం అండి. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఒకళ్ళు ఇప్పుడు కూడా ఎవరైనా పొరపాటున తప్పు అనిపించినా కూడా ఒక మాట అనాలని అనుబుద్ధి కాదు. ఇప్పుడు నా మీద చాలా కోపం ఉంటుంది. ఈ తాగుతాడు మీరు అన్నట్టుగా అలా తెలిసి ఎవరు చెప్తారు, నన్ను వారిస్తారు, ఏంట్రా అందరిలో చెప్తున్నారు అని. లేదు నేను నమ్ము నేను అంటే చిచ్చి చెత్తన కొట్టులు వాళ్ళు అలా చెప్తున్నారు అని అంటారు. ఒకప్పుడు అందరూ సాగర్ గారి శిష్యులు అంటే పొగిడేవాళ్ళండి. ఇప్పుడు సాగర్ గారి శిష్యులు వెనకబడిపోయారు అంటున్నారు. ఎందుకు అలా వచ్చింది సార్? దీనికి ఆన్సర్ చెప్తాం స్ట్రైట్గా. ఏ మనిషిని లైఫ్ మధ్యలో ఉన్నప్పుడే అసెస్ చేయకూడదు, మనం అప్పుడే లెక్కలేసేసి ఎట్లా అనుకోకూడదండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాం. మీరు ఢిల్లీ ట్రైన్లో వెళ్ళారు, మాకు బస్ దొరకలేదు, లేదా ఆ ట్రైన్ మేము మిస్ అయిపోయాం, ఫ్లైట్లో వచ్చాం. మీకంటే 6 గంటల ముందే ఢిల్లీలో ఉండి మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నాం. అప్పుడు అసెస్ చేయండి మనిషి ఏంటి అనేది. ఇంకా లైఫ్ జర్నీ మధ్యలో ఉంది. ఎండ్లోకి వెళ్ళినప్పుడు వీడు ఇచ్చేసాడు, ఇది చేయలేకపోయి ఇది చేయలేకపోయాడు. ప్రతి మనిషికి ఒక గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ తీసుకునేది దేనికంటే ఎందుకు మనం కొంచెం వెనకబడ్డాం అని మనం విమర్శించుకొని మన తప్పుల్ని మన లోపాలు సరిదిద్దుకొని వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. డెఫినెట్గా వెనయన్న విల్ కమ్ విత్ ఎ బిగ్ బ్యాంగ్. డెఫినెట్గా సీన్ ఆల్రెడీ బిగ్ బ్యాంగ్ రాబోతున్నాడు. నేను ధైర్యంగా చెప్తాను, నా తిరగబాటు స్వామి నాకు మరో యజ్ఞం. చిన్న హీరోతో చూడండి, ఈ సినిమాతో రాజ్ తరుణ్ ఫెట్ మారిపోద్ది. టైటిల్ కూడా కొత్తగా ఉంది. ఏం చెప్పారు దాంట్లో? రివోల్ట్ అండి. పొరపాటున ఇచ్చిన మాటను తప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తిరగబట్టమే, రివోల్ట్ అవటమే, ఆ మాట నిలబెట్టుకోవడం కోసం. అలా ఇక్కడ ఒక బంధం, ఒక భార్యాభర్తల బంధం అంటే ఏంటండి, మనం ప్రామిస్ చేస్తాం, అర్ధేచ్ఛ ధర్మేచ్ఛ కామేచ్ఛ మోక్షేచ్ఛ నాతిచరామి, నిన్ను 100 ఏళ్ళు జీవితాంతం నా కంట్లో చూపునంత వరకు ఒంట్లో ఓపుకున్నంత వరకు నీ చేయి వదలను అని ఒక భర్త భార్యకి చేసే ప్రామిస్, వాగ్దానం, పవిత్రమైన వాగ్దానం. ఆ వాగ్దానం నిలబెట్టుకోలేకపోతున్నాను ఏంటి అన్నప్పుడు ఒక సౌమ్యుడు కూడా ఆ బంధానికి విలువిచ్చి ఆ వాగ్దానం నిలబెట్టుకోవడం కోసం తిరగబడతాడు సార్. దట్ ఈస్ ద బేసిక్ స్టోరీ. కానీ ఆ సినిమాకి ఇప్పుడు ఏదైనా సరే మీరు కథ బాగుంది, అంతా బాగుంది, కానీ ఒక హీరో ఇమేజ్ కూడా ఉండాలి కాబట్టి అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకున్నారు? రాజ్ తరుణ్ ఎందుకు అనుకున్నారు? దీని తర్వాత ఇమేజ్ వస్తుంది సార్ ఈ సినిమా తర్వాత. ఎప్పుడు కూడా సార్ ఫస్ట్ కథ అండి. కథ ఎప్పుడు హీరో కోసం, కొంతమంది హీరోల కోసం కథ రాయాలి, స్టార్స్ కోసం వాళ్ళ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని కథ రాయాలి. ఇలాంటి కథ రాసేటప్పుడు హీరోని దృష్టిలో పెట్టుకోకూడదు. ఇలా చెప్పే కదా, నేను పిల్లల జీవితం రాసేటప్పుడు కూడా ఇప్పుడు నాకు పెద్ద హీరోలు డేట్స్ ఇచ్చే దీంట్లో లేరు, అందుకని నేను కొత్త హీరోతో వెళ్ళాలని చెప్పి అది రాసుకున్నాను. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కంటిన్యూ అదే జరుగుతుంది కాబట్టి ఒక చిన్న హీరోతో పవర్ఫుల్ సినిమా తీయాలి, తక్కువ బడ్జెట్లో తీయాలి. 34 డేస్లో తీసాను సార్ ఈ సినిమా నేను.
ఎంత 34 days, ఓకే 3 fights, 5 songs. చాలా స్పీడ్గా చేశారు కదా. డే అండ్ నైట్ అంత మొత్తం మా శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన మంచి ప్లాన్ చేశారు జైరాబాద్లో. ఆయనకు మంచి సర్కిల్ ఉంది కదండి జైరాబాద్లో, కాబట్టి మాకు పెద్దగా కష్టం అనిపించలేదు. పైగా మా కెమెరామెన్ జవహర్ రెడ్డి నాకు కొండంత అండగా నిలిచాడు. టకట తన స్పీడ్ నేను స్పీడ్, ఆర్టిస్ట్ కూడా రాజస్థాన్ కానీ హీరోయిన్ కానీ విలన్ కానీ ముఖ్యంగా మనారా చోప్రా ఆ అమ్మాయి కానీ అందరూ బాగా కోఆపరేట్ చేస్తారు కాబట్టి ఫాస్ట్గా చేసామండి విత్ క్వాలిటీ. కాబట్టి ఈ సినిమా తర్వాత రాజధానికి ఉన్న ఆ చిన్న హీరో అనే ఇమేజ్ పోతుందని నాకు గట్టి నమ్మకం సార్. మళ్ళీ ఏ రవికుమార్ చౌదరి లైమ్ లైట్కి వచ్చేస్తాను అనుకుంటున్నారు ఖచ్చితంగా 100%. దీని తర్వాత సి కళ్యాణ్ అనే సినిమా. ఎవరిదండి? సి కళ్యాణ్ అనే ప్రొడ్యూసర్గా. సి కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్గా ఏ హీరో అది చెప్తాను సార్, ఇట్స్ టూ ఎర్లీ అవుతుంది. ఇప్పుడు మరి మీ 1000 పడకలోకి ఎవరైతే బాగుంటుంది హీరోగా? ఇంకా ఇప్పుడు తీయలేం కదా సార్, సగం దాంట్లో వచ్చింది, సగం దీంట్లో వచ్చింది, సగం దీంట్లో వచ్చింది. దాంట్లో మార్చుకుంటారా? ఉంది లేదు, బేసిక్ లైన్ పోయిందిగా. ఇప్పుడు దారం పోయింది, పూలు ఉన్నాయి, ఏం చేస్తాం? వేరే దారం వేస్తే అది వేరే మాల్ అవుతుంది. ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చిన కొత్త డైరెక్టర్లు ఏమో బ్లాక్ బస్టర్లు కొట్టి లైమ్ లైట్ దూసుకుపోతూ ఉన్నారు. వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతాం సార్, చాలా హ్యాపీ సార్. ఎప్పుడు కూడా మనమే టెస్ట్ చేసుకొని ఉన్నాం సార్. అలా అనుకుంటే మాకు ముందు పెద్ద పెద్ద రైటర్లు వాళ్ళందరూ రవిరాజ గారు మరి ఎన్ని పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు, సెన్సేషనల్ హిట్స్ కదండి. ఆ తర్వాత కదా మేము వచ్చింది. ఎస్వి కృష్ణారెడ్డి గారు అంత పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు సార్. ఆ తర్వాత కదా మేము వచ్చింది. అలాగే మా తర్వాత వీళ్ళు వస్తున్నారు, ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు ఇండస్ట్రీని. అంతకుముందు ఓన్లీ తెలుగులో ఉండేది, 10 భాషలకు వెళ్ళిపోయింది, నేషనల్కి వెళ్ళిపోయింది, ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయింది. అదే చాలా హ్యాపీ కదా సార్. అసూయ జలసి ఉండదు సార్. మేము డెఫినెట్గా ఒకరోజు మాడుకుంటాం, రే వాటి కొత్తవాడు ఏం తీసాడు రా, మనం ఏంటి, మనం కూడా అప్డేట్ అవ్వాలి అని చెప్పి ఆ టెక్నాలజీ మళ్ళీ మాలో మేము ఎక్సర్సైజ్ చేసుకొని అలా ఉంటాయండి. ఇప్పుడు ఈ మధ్యన సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో దాదాపు సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాల రికార్డులను దాటేసిందంట కలెక్షన్స్ పరంగా. హనుమాన్. అవును సార్. మీకు ఏమనిపించింది ఆ సినిమా చూస్తే? నేను చూడలేదండి. ఇంకా చూడలేదా? నేను నా ప్రమోషన్స్ వీటిలో ఉన్నాను. సంక్రాంతికి వచ్చిన సినిమా ఏది చూడలేదు నేను. చూడలేదు అసలు? చూడలేదు. కొంతమంది డైరెక్టర్లు వైవి చౌదరి గారు ఏమో సినిమా రిలీజ్ అయిన రోజునే థియేటర్కి వెళ్ళిపోతారు, అక్కడికి ఉంటారు. నేను కూడా ఉంటానండి. అలా నేను ఒక ప్రొడ్యూసర్ చూశాను. ఎవరైనా ఎవరు హీరో అయినా సరే, చిన్న హీరో అయినా స్టార్ హీరో అయినా సరే, మార్నింగ్ షోకి కంపల్సరీ ఉంటారు. కేఎస్ రామారావు గారు. నేను ఆశ్చర్యపోయాను, ఈ వయసులో లేచి ఇంత పొద్దున్నే ఏంటి సార్ ఇది, నన్ను కూడా లేపేసాడు ఆయన. రైట్ గారు వెళ్ళిపోవాలి, సినిమాకి వెళ్ళిపోవాలని. అంటే సినిమా లవ్ అంటే అలా ఉంటుందండి. బట్ నేను చూస్తానండి, ప్రతి సినిమా చూస్తాను. ఈ బంచ్ కొత్తలో నాకు ఈ చిరకబాటు స్వామి ఈ ప్రమోషన్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు, డీటెయిల్స్లు చూడలేకపోయాను. బట్ ఒక రోజు అది చేసుకొని చూస్తాను. ఫ్యామిలీ విషయానికి వస్తే పెళ్ళి ఎప్పుడైంది? ఇండస్ట్రీకి వచ్చాక అయిందా? వీరభద్ర మధ్యలో అయింది. వీరభద్ర మధ్యలో పెళ్ళికి ఎవరెవరు వచ్చారు? ఆబ్వియస్లీ అందరూ వచ్చారండి, స్టార్స్ ఆల్మోస్ట్. ఇంకా నాకు మా హీరో గారు లేకుండా నా పెళ్ళి జరుగుతుంది. బాలకృష్ణ గారు వచ్చారు, సదాఫ్ వచ్చింది, కైకాల సత్యనారాయణ గారు వచ్చారు. ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్, డైరెక్టర్స్, ఆర్టిస్టులు అందరూ ఉన్నారండి. ఓకే. హైలైట్ ఆఫ్ ద మ్యారేజ్ ఏంటంటే చంద్రబాబు గారు రావటం. నేను ఇచ్చిన ఫస్ట్ కార్డు కూడా ఆయనకి ఇచ్చాను. ఆయనకి ఇచ్చాను. బాలయ్యబాబుకి ఇవ్వాలి కదా, ఆయనకి ఇచ్చారు. సార్కి చెప్పి ఇచ్చాను. అదే సార్ ఇక్కడ దూరంగా ఉన్నారు, ఆయన అవైలబుల్గా ఉన్నారు. సార్ ఇట్లా వెళ్తున్నాడు, ఇల్లు ఇచ్చిరా అన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానమా లేకపోతే ప్రత్యేకమైన కారణం ఉందా? బాలకృష్ణ గారికి సినిమా పరంగా అంత హార్డ్ కోర్ ఫ్యాన్, పొలిటికల్ చంద్రబాబు నాయుడు గారికి అంత హార్డ్ కోర్ ఫ్యాన్ అండి. ఓకే, దాంట్లో నో డౌట్. మా ఊరే సార్ చెప్పారు కదా, నారాయణగౌడరు అంటేనే పసుపు మయం. ఒకసారి ఒక లీటర్ వచ్చేందుకు ఆపోజిట్ పార్టీ లీడర్ వచ్చేందుకు మా ఊరంతా పసుపుతో కడిగేశారు రోడ్లన్నీ. పసుపుతో వేసి ఒక ఆర్థిక దొంగ మా ఊరు వచ్చి వెళ్ళాడు, మా ఊరు అపవిత్రం అయిపోయింది అని చెప్పి ట్యాంకర్లు నిలబెట్టి కడిగిన రోడ్లు కడిగిన ఊరి నుంచి వచ్చిన సార్ నేను. అలాంటిది మా ఊరు వాళ్ళు మొత్తం పెళ్ళిలో ఉన్నారు. ఒకసారి బాబు గారు అలా ఎంటర్ అవ్వగానే ఆడిటోరియం మొత్తం దండం పెట్టేస్తున్నారు. హై స్పీడ్, ఇప్పుడు కూడా హై స్పీడ్లో ఉంది షార్ట్ నా పెళ్లి వీడియోలో. అందరూ ఒక దేవుని చూసినట్టు వస్తున్నారు ఆయన ఎలా వెళ్తా ఉంటే. నేను పెళ్లి మీద ఉన్నాను. ఆ పంతులు గారు లేవద్దంటాడు, మీరు పెళ్లి కొడుకు మీరు లేవకూడదు అంటాడు. బాబు గారు ముందు పెళ్లి కొడుకు అయితే పెళ్లి కొడుకు వెళ్ళవే బాబు, నేను లేచి ఎదురెళ్ళాను ఆయనకి. ఆ విషయం నేను జీవితాంతం మర్చిపోలేను సార్. దానికి కారణం డెఫినెట్గా బాలకృష్ణ గారే. ఓకే, ఆయన ఫస్ట్ టైం మీరు బాబు గారిని కలవటం? ఫస్ట్ టైం అండి. అదే పెళ్లి శుభలేఖ ఇవ్వటం అంతే. ఓకే, ఒక మాట అన్నాను, సార్ ఫస్ట్ శుభలేఖ అండి, వేస్ట్ కాకూడదు సార్. నవ్వారు, రాసుకో అన్నారు. అతను నోట్ చేసుకున్నాడు. తర్వాత నాకు బాగా గట్టి నమ్మకం కూడా వచ్చింది అంటే, పెళ్లి జరుగుతూ ఉంది, మధ్యలో ఉన్నాను, డాగ్ స్క్వాడ్ వచ్చింది, బ్లాక్ కామెంట్ టకట వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. నాకు ఫోన్ చేశారు, చీఫ్ సెక్రటరీ ఆఫీసర్, సార్ బాబు గారు బయలుదేరారండి, మీకు ఇన్ఫార్మ్ చేయాలి కదా అన్నారు. నేను పెళ్లిలో ఉన్నాను. అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఆయన? లేదండి, అపోజిషన్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆ పెళ్లికి రాజశేఖర రెడ్డి గారు బామూర్తి కూడా ఉన్నాడు, రఘునాథ్ రెడ్డి ఉన్నాడు, బాబు గారు పక్క ప్లేస్లో ఉంటాడు, కూర్చొని ఉంటాడు ఆయన.
ఓకే. ఆయన ఎందుకు వచ్చారు అసలు మామూలుగా మీకు ఎట్లా? ఇప్పుడు ఆయన నాకు ప్రొడ్యూసర్ అండి. నెక్స్ట్ సినిమాకి ఆయనతో నేను చేయాలి, ఒక సినిమా చేయాలి, వాళ్ళకి అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. అంటే కొంచెం ఫ్రెండ్లీగా ఉండేవాడిని వాళ్ళతో కూడా. అప్పుడు సార్ పొలిటికల్ వేరు, ఫ్రెండ్షిప్ వేరు చెప్పారు కదండి. బట్ బాబు గారు రావటం, అసలు మా ఊరోళ్ళు ఊరు వెళ్ళి ఊరు చెప్పుకున్నారు, బాబు చంద్రబాబు గారు చూసాం మేము, చంద్రబాబు గారు మన రవి పెళ్ళికి వచ్చాడు అని. అంతా ఆల్మోస్ట్ అక్కడంతా టీడీపీ మయం అండి. అందరూ పెళ్ళికి మేము మిస్ అయిపోయా, ఇంకా వాళ్ళ పెళ్ళికి మిస్ అయితే నేను మొత్తం నేను గందరగోళం, ఆస్తులు రూపాయి కూడా ఉండదు. అంటే అన్ని వేల మంది వచ్చేవాళ్ళు. లేదు వాళ్ళు ఊరికే పిలిస్తే వాళ్ళే వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎంత ముందోళ్ళు అంటే హైదరాబాద్ ఇక్కడ ఉంది, మన రాఘనారాయణ రెడ్డి ఆడిటోర్లో పెళ్ళండి. సరే వచ్చేయండి అంటే ట్రాక్టర్, గుంటూరు నుంచి ట్రాక్టర్తో కూడా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వచ్చిన అవసరం వాళ్ళు ఎవరు లెక్క. అది మా ఊరు అమ్మ బాబోయ్, మా ఊరు వైపు అలా ఉంటుంది బాబు గారు అంటే. మాకు ప్రజెంట్ ఎమ్మెల్యే అన్నయ్య నరేంద్ర. అంటే మొన్న త్రుట్లో తప్పిపోయింది, ఈసారి బంపర్ మెజార్టీ. సాధారణంగా సినిమా వాళ్ళకి పిల్లలు ఇవ్వడానికి అందరూ ఇష్టపడరు అంటారు. మీదేం ప్రేమ వివాహమా లేకపోతే ఎట్లా? ప్రేమ లేవు, పెద్దలు అరేంజ్ చేసింది. పైగా వాళ్ళది కూడా సినిమా ఫ్యామిలీ కాబట్టి పెద్ద ఇదే. సినిమా ఫ్యామిలీ ఎలా? మా డిఎస్ రావు ఉన్నారు కదండి, దమ్మాలపాటి శ్రీనివాస్, వాళ్ళ మేనకోళ్ళు. వాళ్ళ మేనకోళ్ళేనా? మేనకోళ్ళు. తను ప్రొడ్యూసర్ కాబట్టి. ఓకే. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని కూడా హీరోగా చేద్దాం అనుకుంటున్నాడు. అవును, సాయి కృష్ణ అని. చాలా బాగున్నాడు ఆ కుర్రాడు. నేనే చేద్దాం అనుకున్నాను, నేను చేయొచ్చు కూడా. వాళ్ళు కూడా జక్కాలలో ఉంటారు కదా. జక్కల్ ఇప్పుడు అందరూ పక్కనే ఉంటారండి. అదే కాబట్టి సినిమా ఫ్యామిలీ కాబట్టి అభ్యర్థం లేదు. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక పాప అండి. పాప. ఓకే. పాప ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బీటెక్ వెళ్తుందండి, ఋగ్వేద చౌదరి. బా, అదేంటి పేరు వెనకాల ఏమైనా కథ ఉందా? ఉందండి. పాప పుట్టక ముందు పేరు పెట్టేశాను. ఎవరికి పెట్టరట్లా? పెట్టరు. పుట్టేది పాప అని తెలిసింది. ఆలోచించలేదు, కొడుకు పేరు సోమలింగం అని అంటారు, పుట్టేది పాప అని తెలిసింది. కూతురి పేరు ఋగ్వేద. ఇప్పుడు పేరు పెట్టాలి. మా నాన్న పేరు సీతారామయ్య, ఏఎస్ఆర్. నా పేరు ఏఎస్ రవికుమార్ చౌదరి, ఏఎస్ఆర్. మా తమ్ముడి పేరు శ్రీధర్రావు, ఏఎస్ఆర్ రావాలి అని చూస్తూ ఉంటే బుక్స్ చదువుతా ఉన్నాను బాగా. ఋగ్వేద అని వచ్చింది చోట. వేదాల్లో ఆదివేదం ఋగ్వేదకి అర్థం ఏంటంటే తెలుసు కదా మీకు. ఋషులు రాసిన మొట్టమొదటి వేదం ఋగ్వేదం. రు అంటే మనుషుల్లో అంటే దార్శనికత, విజిబిలిటీ ఉన్నవాళ్ళు. వాళ్ళు ఊహించి రాసింది ఋషులు రాసిన వేదం ఋగ్వేదం. ఆ పేరు పెట్టాను సార్ నేను. ఇది ఫస్ట్ ఎవరు చెప్పారంటే తనికెళ్ళ బర్ణయ్య గారు చెప్పారు. అమ్మాయి పుడుతుందని గ్యారెంటీ లేదుగా. అప్పుడు చెప్పేశారు. అమ్మాయి పుడుతుందని. మన ఊరుకోరు కదా, మనం స్కానింగ్లు వద్దన్నా కూడా వీళ్ళు ఊరుకోరు కదా. సరే అని అప్పుడు ఋగ్వేద, మరి ఏఎస్ఆర్, మరి ఋగ్వేద చౌదరి. అదే మళ్ళీ కమ్యూనిస్ట్ అంటారు, మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి అంటారు కదండి. కమ్మోడు కమ్యూనిస్ట్లో ఉండకూడదా? అదే అందుకని ఏఎస్ ఋగ్వేద చౌదరి అని పెట్టాను. చౌదరి అనేది వదలట్లేదు పక్కన. ఇంకా ట్యాగ్ సార్. ఇప్పుడు మనకి కస్తూరి రంగరాజన్, శివ రంగరాజన్ ఎలా వస్తుందో అలాగే ఇది కంటిన్యూ అవుతుంది. అతనికి పాప వెనకాల కూడా, పేరు వెనకాల కూడా ఇంత కథ ఉందన్నమాట. అవును సార్. కానీ మీరు ఏదో సోషియో ఫాంటసీ సబ్జెక్టులు బాగా వెళ్తున్నాయి కాబట్టి మీరు ఇప్పుడు వేదాల గురించి ప్రస్తావన కూడా వచ్చింది. ఈ టైప్ సబ్జెక్ట్, ఒక పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్ట్ ఎంచుకుని ఒక పెద్ద సినిమా చేయొచ్చు కదా. ఒక కథ చేశాను, రెడీగా ఉంది. దానికి మంచి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి ఒకసారి చెప్పాను, బాబు ఇంత స్పాన్ ఉంది ఏంటి అన్నారు. ఏ ఫైట్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ గాడ్స్. ఇన్ని కోట్ల మందికి వాళ్ళు 300 కోట్ల మంది అంటాం కదా, మనం దగ్గర 300 కోట్లు ఉన్నాం కదా. ఒకసారి ఫైట్ పెడితే ఎలా ఉంటుంది? వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన పవర్స్తో పుట్టినాడు వీళ్ళు. ఈ వాళ్ళ పవర్స్ని వాళ్ళు ఇచ్చిన పవర్స్ని వీళ్ళు ఉపయోగించి వాళ్ళ మీద పోటీ పడితే ఎలా ఉంటుంది? రోబో తయారు చేసి రోబో మీద ఫైట్ అయినట్టు కదా. కథ కూడా రాసుకున్నాను. అది సోషల్ ఫ్యాంటసీ. ఎవరైనా పెద్ద హీరో దొరికితే మంచిగా చేద్దామని దీంట్లో ఉన్నారు మొత్తానికి. తర్వాత దర్శకుడికి అందరు హీరోలతో చేయాలని ఉంటుంది. చిరంజీవి గారు చేయాలని ఆపరేషన్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు చేయాలని ఉంటుంది, బాలయ్యబాబుతో చేశాను బట్ మళ్ళీ హిట్ కొట్టాలని ఉంటుంది, అందరితో చేయాలని ఉంటుంది. మంచి విజన్ ఉంది. అది మీతో మాట్లాడుతుంటే నాకు మీలో చాలా కోణాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మామూలుగా చూస్తే రవికుమార్ చౌదరి గారు ఇదే అనుకుంటాం. అదే సార్ నేను చెప్పే కదా సార్, కానీ కమిట్ టు మీ విల్ నో అబౌట్ మీ. దూరంగా ఉండి అనుకున్నది వేరు, దగ్గరగా ఉండేది వేరు కదా సార్. ఇంత చదువుకున్నా సార్. డైలీ నేను 6 కిలోమీటర్స్ క్రాస్ కంట్రీ చేసేవాడిని ఎన్సీసీలో గెలవడం కోసం. అంటే రెబోలిటీకి ఆర్డీ కార్డు నుంచి తెలుసు కదండి, ఢిల్లీలో. దానికోసం అది ఫస్ట్ బెస్ట్ క్యాడెట్ అవ్వాలి. దానికోసం డైలీ 6 కిలోమీటర్లు పరిగెట్టాలండి. మా నారాకోట విలేజ్ తెలుసు, అప్పుడు బాగా విలేజ్. మా బావ వెలగా జగన్ అనేవాడు బజాజ్ చేత స్కూటర్ వేసుకుని వెళ్తుంటే ఆ స్కూటర్ వెనక పరిగెట్టేవాడు నేను డైలీ అంటే ఇంకా టైం తగ్గించుకోవడం కోసం. అలా అని చెప్పి బాగా పరిగెట్టాలంటే గాడి నెత్తురు తాగాలంట అని చెప్పేవారు. మా చాకలోడు చెప్తే తెచ్చేవాడు 2 రోజులు. అంటే ఒక చిన్న టీ గ్లాస్ అంతా తాగినట్టుగా పరిగెట్టమే. ఎప్పుడు నేను ఫెయిల్ అవ్వాలి రన్నింగ్లో, ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదండి. 2 hours జిమ్ చేసేవాడిని. మిస్టర్ కాలేజ్ 3rd place నేను.
అంటే కొంచెం వయసు అవుతుంది కదండి, బాడీ అయిపోయింది. అంతకుముందు నన్ను వేరే బాధ కూడా చూస్తే మీరు గుర్తుపట్టలేరు ఇప్పుడు కూడా. అప్రోచ్ వేరే ఉంటుంది. కొన్ని సినిమాలో కూడా తడుకుని మెరిచారు కదా మీరు. అప్రోచ్ వేరే ఉంటుందండి. అవి చేసి ఆర్మీ అటాచ్మెంట్ క్యాంప్కి వెళ్ళాలి. అంటే ఆర్మీ అటాచ్మెంట్ వాళ్ళతో కనుక అటాచ్ అయ్యి క్యాంప్ చేస్తే మనకు సర్టిఫికేట్ కొంచెం వాల్యూ అవుతుంది. అంటే వాళ్ళతో పాటు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నైట్ అంతా వాళ్ళు ఎలా ఉంటారు సార్, వాళ్ళు ఆర్మీ అండి, మనం అంటారు క్యాడెట్ కోర్స్ అది. వాళ్ళతో పాటు అబ్డోమిన్స్ ఈజీ, ఆబ్స్టికల్స్ రోజ్ తోటి మన పారాసైలింగ్ కానీ చేశానండి నేను. ఓకే. దానికోసం స్విమ్మింగ్ నేర్చుకున్నాను. స్విమ్మింగ్ ఇప్పుడు మా పాపకు వచ్చింది. స్విమ్మింగ్లో చాలా బాగా చేస్తుంది పాప. ఓకే. ఆ తర్వాత కొన్నాళ్ళు కటాసులు నేర్చుకున్నాను. 24 కటాసు, 16 కటాసు అని అన్నింటిలో ఉండేవాడిని. అంటే ఆ దేహదారుఢ్యం కోసం. అట్ సేమ్ టైం చదువు నెగ్లెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ నేను 90% లైబ్రరీలో గడిపేవాడిని. మరి ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 30 ఏళ్ళు అవుతుంది కదా. 30 ఏళ్ళలో తెర మీద కనిపించాలి, హీరో అవ్వాలని ఆలోచన రాలేదా? రాలేదు సార్. ఇప్పుడు ఎప్పుడు కూడా ఐ వాంట్ బి కెప్టెన్ అండి. ఎందుకని హీరో అవ్వాలని ఆలోచన ఎందుకు రాలేదు? మీకు ఏం చేశారు కదా సార్. ఒక హీరో యాక్ట్ చేస్తున్నాడు సార్, నేను చేయించుకుంటాను కదా, ఆ క్యారెక్టర్లో ఆయన నన్ను చూసుకుంటాను, ఆ సాటిస్ఫాక్షన్ ఎంత బాగుంటుంది కదండి సార్. హీరో అవ్వాలంటే ఒక ముక్కు, ముఖం, ఒక కలరు, ఒక అందం, ఒక అభినయం చాలా కావాలండి. అట్లా లేని హీరోలు కూడా ఉన్నారు కదండి. ఉన్నారండి, కాదంటలేదు. బట్ అది అదృష్టం కూడా కలిసి రావాలి సార్. బట్ నాకు ఎందుకో ఫస్ట్ నుంచి సార్ నాకు అంత గొడవ ఉంటే నా సినిమాలో ఏదో క్యారెక్టర్ చేసుకునేవాడిని కదా, ఊరికి అక్కడ చిన్న ఒక షాట్లో మాత్రం చేస్తుంటాను, అది సరదాగా. జగడంలో మాత్రం చేశాను. జగడంలో లడ్డాలో క్యారెక్టర్ చేశాను, అది సుక్కు కోసం చేశాను. ఓకే. బ్రోకర్ చేశాను, అది మధ్యాహ్న రమేష్ అన్నయ్య నాకు బాగా ఫ్రెండ్. అన్నయ్య ఇద్దరు అన్నయ్య అనుకుంటాం. ఆయన అడిగాడు కాబట్టి బ్రోకర్ చేశాను. మళ్ళీ బాలయ్య బాబుతో చేసే ఆలోచన కానీ మళ్ళీ కథ చెప్పే ఆలోచనలు కానీ ఏమైనా ఉన్నాయా? 1000% ఉన్నాయి. 1000% చేస్తాను, చేసి తీరుతాను. కథ నాకు బాగా నచ్చి నేను కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు సార్ దగ్గరికి వెళ్తాను, సార్ టైం తీసుకుంటాను, ఆయన కథ చెప్తాను. ఆయన కూడా డెఫినెట్గా నచ్చే విధంగా చేస్తాను. ఇవి ఆల్రెడీ ఆయన చెప్పినారు కదా, మంచి కథ ఆయన ఎప్పుడైనా రెడీ అన్నారు. ఓకే. డెఫినెట్గా అది నాకు గోల్ కూడా. డెఫినెట్ చేస్తాను. నా అభిమాన హీరో, నా హార్డ్ కోర్ ఫ్యాన్ హీరోకి నేను హిట్ ఇవ్వకుండా డైరెక్ట్ నేను. అదే బాలయ్య బాబుకి ఇమేజ్ ఈ 3 సంవత్సరాలు 2 ఏళ్లలో అమాంత పెరిగింది. అదే కారణం ఏమై ఉంటుంది? ఆయన డెడికేషన్ అండి. ఆయన ఎంచుకుంటున్న క్యారెక్టరైజేషన్స్. ఆయన ఈ ఏజ్లో లవ్ గివ్ అలా వెళ్ళకుండా, కామెడీ లిమిట్లు చేయకుండా ఆయన కొన్ని ఇమేజ్ ఫస్ట్ నుంచి మనం చూసుకోండి. ఎమోషనల్ క్యారెక్టర్ చేయాలంటే బాలకృష్ణ గారు. అవును. ఇప్పుడు కరెక్ట్గా 99% అలాంటి క్యారెక్టర్స్ తీసుకున్నారు ఆయన. ఒక డిగ్నిఫైడ్, ఒక ఫెరషియస్. ఆడియన్స్ విజిల్ కొడుతున్నారు. ఏమంటే ఐటీ జాబ్ చేసే ఎంప్లాయీస్, కంప్యూటర్ చదువుకునే పిల్లలు థియేటర్లకు వచ్చి విజిల్ కొడతారు, జై బాలయ్య అంటున్నారు. నేను ఫస్ట్ అనుకుంటున్నాను కామెడీగా అంటున్నారా అని. కాదు, చాలా సీరియస్గా అంటున్నారు. నా సినిమాలో ఇప్పుడు మా హీరోయిన్ బాలకృష్ణ గారి ఫ్యాన్. తిరగబడ స్వామిలో బాలయ్య ఫ్యాన్. జై బాలయ్య అంటదా? జై బాలయ్య అంటది. నేను కూడా ఉంటాను జై బాలయ్య, నాతో స్టార్ట్ అవుతుంది సీన్. అక్కడ నేను జహీరాబాద్లో షూటింగ్ పెట్టాను థియేటర్ దగ్గర. అక్కడ జహీరాబాద్లో జూనియర్స్ ఉంటారు కదండి, మనకి ఒక 700-800 మంది కావాల్సి వస్తారు. అవును. సరే మొత్తం బయట వాళ్ళని పిలిచాం. జై బాలయ్య అని ఆ పెద్ద కటౌట్కి పాలు పోసి ఆ దండ వేసి డన్ 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 డంక చక్కం డన్ 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 డంక చక్కం కొడుతుంటే నేను షార్ట్ కట్ చెప్పాలి కదా, కట్ ఆపండి వినేవాడు అక్కడ జై బాలయ్య డన్ 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 డంక చక్కం డన్ 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 డంక చక్కం. గొంతు పోయింది సార్ నాకు. ఒక పక్క ఆనందం, ఎక్కడ నిమ్మకూరు, ఎక్కడ జహీరాబాదు, అక్కడ ఆడుకోరు ఫ్యాన్స్ అండి, వాళ్ళు ఆగట్లేదు. నేను కాళ్ళు పట్టుకుంటే దండం పెడతాను, ఆగండ్రా అంటే ఆగట్లేదు. చివరిని వెళ్ళిపోయి ఆ కర్రలాకు వాళ్ళు కొట్టేవాడిని ఆపితే కానీ అప్పుడు ఆగట్లేదు. ఎందుకు ఆపిండు సార్ నువ్వు, ఎందుకు ఆపిను అంటారు. ఉండరా బాబు, కెమెరా మార్చాలి, అటు పక్కకు మార్చాలి. ఏంటి ఆలోచన ఎలా వచ్చింది? అమ్మాయి బాలయ్య ఫ్యాన్గా పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది అసలు? సార్ నా దాంట్లో హీరో లేరు సార్, కథ హీరో, ఏదో ఒక అట్రాక్షన్ కావాలి. నేను హార్డ్ కోర్ బాలయ్య ఫ్యాను. నా లక్షణాలు హీరోయిన్ కనిపిస్తే ఎలా ఉంటుంది అంటే, అమ్మాయి స్ట్రైట్గా మాట్లాడుతుంది. ఏదంటే ముఖం నాలాగే అంటే బాలకృష్ణ గారి దగ్గర నేర్చుకుంది. ఏదంటే స్ట్రైట్ ఫార్వర్డ్, ఇక్కడ ఒకటి అలా ఉండవు. రాజధాని కొంచెం సాబర్గా ఉంటాడు క్యారెక్టర్. ఏదైనా గొడవ జరుగుతున్నా మనకి ఎందుకులే, పక్క వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ అమ్మాయిలు గొడవ జరుగుతుంది, ఏంట్రా గొడవ చేస్తాను ఏంట్రా అమ్మాయిలని అని వెళ్ళిపోయి గొడవ వెళ్తుంది. ఏంటంటే ఆ గురుగారి లక్షణం వచ్చింది నాకు అంటది, నేను బాలయ్య ఫ్యాన్ అంటది. అది సరదాగా ఉంది. అంటే వీడేమో ఇలా ఉన్నాడు, ఆ అమ్మాయి ఇలా ఉంటుంది, ఆ కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పి వేరే హీరో ఫ్యాన్ ఎందుకు పెట్టాలి, నా హీరో ఉండగా అని నేను బాలకృష్ణ గారి ఫ్యాన్గా పెట్టానండి. ఆ థియేటర్లో నాకు తెలిసి రేపు ఎప్పుడు బేబస్గా ఉంటుంది. మామూలుగానే ఏ సినిమాకి వెళ్ళినా, వేరే హీరో సినిమాకి వెళ్ళినా జై బాలయ్య అంటున్నారు సార్. టీజరు చిన్న సినిమా మాది, 1 మిలియన్ కారణం బాలయ్య ఫ్యాన్స్ అండి. దాంట్లో జై బాలయ్య అని ఉంటుంది. మళ్ళీ ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది, రివీల్ చేసింది, నేను సినిమాలో బాలకృష్ణ గారి ఫ్యాను రివీల్ చేసిందండి. జహీరాబాద్ అంటే ఇప్పుడు మల్కాపురం శివకుమార్ గారికి అంతా అక్కడే ఉన్నాయి కాబట్టి అక్కడ పెట్టుకుంటారు షూటింగ్. అవునండి.
రియల్ ఎస్టేట్స్ అని చాలా కంఫర్ట్ జోన్లో పెట్టారు మమ్మల్ని, ఎందుకంటే అక్కడికి వెళ్తే హ్యాపీగా చేసుకున్నాం షూటింగ్. ఆ బ్యానర్ కూడా మంచి సినిమా అవుతుందండి. థ్యాంక్ యూ.